మరి శ్రమల దినాలలో లైవ్ మొదటి రోజు శ్రమల దినాల్లో లైవ్ మొదటి రోజు దేవుని యొక్క మరి ధ్యానం क्रूस की ध्यान करने वाला इन दिनों में पहले बार हम लाइव में इकट्ठा हो रहे हैं। సిలువ ధ్యానము क्रूस की ध्यान। రండి అందరూ బైబిల్ తెరవండి. आइए सब लोग बाइबल ग्रंथ को खोले। మేము ఈ బైబిల్ తెరిచి आप अपना बाइबल ग्रंथ को खोले। దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదాం. प्रभु का वचन सुनने के लिए तैयार हो जाए। సిద్ధపడి ఉన్న వారిని దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా ముడతాడు. जो तैयार होकर रहेगा परमेश्वर की आत्मा उनको छुएगा। ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. कोई भी लापरवाही से नहीं रहेगा। ప్రియులారా, प्रियो, యేసును సంపాలనే ఆలోచన మరి ఆనాటి మరి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులకి మరి మనసులో పుట్టింది. यीशु मसीह के समय में उन दिनों के शास्त्री फरीसी सद्दुकइयों को मन में ये बात उत्पन्न हुआ था कि यीशु मसीह को मार डाले। యేసు ప్రభు ఒకసారి శిష్యులను పిలిచి एक बार मसीह यीशु ने चेलों को बुलाया। 2 రోజులు తరువాత పస్కా పండుగ వస్తుంది. 2 दिन के बाद पसखा का पर्व आने वाला है। ఇప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడటానికి అప్పగింపబడతాడని చెప్పాడు. तब मनुष्य का पुत्र क्रूस पर चढ़ाए जाने के लिए पकड़वाया जाएगा। మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती सुसमाचार 26वें अध्याय 26వ అధ్యాయములో 26वें अध्याय 1-2 వచనాలు జాగ్రత్త చూస్తే पहले और दूसरे वचन को देखेंगे। పస్కా పండుగ వస్తుంది, पसखा का पर्व आने वाला है। అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడని యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పాడు. तब यीशु मसीह ने बताया चेलों से तो मनुष्य का पुत्र को क्रूस पर चढ़ाया जाएगा। అయితే तो फिर అంతకు ముందే इससे पहले ही ఇక్కడ మరి యాజకులు ప్రజల పెద్దలు కైపా యొక్క మరి ప్రధాన యాజకుని భవనంలో కలిసి ఆలోచన కూడా జరుగుతుంది యేసును పట్టుకోవాలని. यीशु मसीह को पकड़ने के लिए इससे पहले ही प्रधान याजक और प्रजा पुर्नियों कैफा नामक महायाजक उन सबके विचार था। అయితే ఎక్కడ పట్టుకోవాలి? तो फिर उनका सोच ये था कि कहाँ पकड़े उन्हें। యేసు ప్రభుని ఎలా ఆయన్ని మరి చంపాలి, यीशु मसीह को किस प्रकार मार डाले, ఎక్కడ పట్టుకోవాలి యేసు ప్రభుని, इन्हें कहाँ पकड़ना होगा, ప్రజల్లో అల్లరి జరగకుండా ఉండాలి लोगों में उलट भी नहीं मचना चाहिए అని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. इस तरह वो सोच रहे थे। అయితే యేసు ప్రభుల వారు तब यीशु मसीह తన మరణము గురించి తెలిసిన వాడై अपने मृत्यु के बारे में जानते हुए ఎన్నోసార్లు చెప్పాడు कई बार बताया था ఆయన మరణం గురించి. वो अपने मृत्यु के बारे में। శిష్యులు ఇని విన్నట్టుగా ఉన్నారు, चेले उसे सुने अनसुनी करा, ఇని విన్నట్టుగా ఉన్నారు. सुनकर अनसुनी करा। ఈ రోజుల్లో కూడా इन दिनों में भी కొన్నిసార్లు దేవుని వాక్యం విన్న తర్వాత మనం परमेश्वर का वचन सुनने के बाद అది అంతగా శ్రద్ధగా మనం తీసుకోం. इस बात को इतना श्रद्धा से नहीं सोचते। యేసు ప్రభుల వారు మరి వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాడు, నేను మరి యెరూషలేము వెళుతున్నాను, మరి శాస్త్రులు సద్దుకయ్యులు మరి ప్రజల యొక్క పెద్దలతో అన్ని జనులతో నేను మరి యాతన పడతాను, నన్ను కొడతారు, హింసిస్తారు, నన్ను చంపుతారు అని ఎన్నోసార్లు యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. यीशु मसीह ने अपने चेलों से कई बार कह चुका था कि मैं यरूशलेम में जाऊंगा और प्रधान याजक पुरनीय और याजक और लोग जो है यहूदी मुझे अन्य जाति का हाथ में सौंप देंगे, वो लोग मुझे मार डालेंगे करके कई बार बता चुका था। స్వయంగా శిష్యులతోనే చెప్పాడు ఈ మాట. स्वयं चेलों से ही कहा था। ఏదో మరుగుగా చెప్పలేదు, तो ऐसे कोई गुप्त रूप में नहीं ఏదో बताया, మర్మంగా చెప్పలేదు. ये तो कोई रहस्य बात जैसे नहीं बताया। అయితే శిష్యులు तो फिर चेलो దాన్ని విని విన్నట్టుగా ఉన్నారు, सुन के भी अनसुनी करता गया, అంత ఇదిగా తీసుకోలేదు. इस बात को इतना गंभीर रूप से नहीं लिया। మనం కూడా చూడండి, हम भी देखिए శిష్యుల్లాగే चेलों के जैसा ही, ఆనాటి శిష్యుల్లాగే उन दिनों के चेले जैसा ही మనం కూడా కొన్నిసార్లు వాక్యం విని అంత విధిగా తీసుకోం. हम भी वचन को इतना गंभीर रूप से नहीं लेते। విన్న తర్వాత దాని గురించి మనం ఆలోచించం. सुनने के बाद उसके बारे में हम सोचते तक भी नहीं। ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుభవించుకోం. उस वचन को अपने जिंदगी में अमल भी नहीं करते। అనుభవించుకుంటే మంచిది, अपने लिए लागू करे तो अच्छी बात है, చాలా మంచిది. అది बहुत अच्छी बात। వాక్యం మన జీవితంలో ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి. वचन हमारे जिंदगी में एक दवाई के रूप में काम करना है। రోగికి ఎలా ఆ మనిషి మెడిసిన్ ఇచ్చినప్పుడు మందు ఇచ్చినప్పుడు ఎలా అతనిలో పనిచేసి ఆ రోగం తగ్గుద్దో, इस प्रकार रोगी को दवाई दिया जाने पर उसके बीमारी के खिलाफ काम करके किस प्रकार ठीक होती है, ఇక్కడ కూడా వాక్యం అనే ఈ మందు పాపం అనే రోగంలో మనకు ఒక మంచి ఆ వాక్యం మన హృదయంలో పనిచేయాలి. तो जो वचन रूपी दवाई जो है जो पाप के रोग को
खत्म करने के लिए हमारे अंदर अच्छी तरह वचन काम करना है। మనం దాన్ని ఆ వాక్యాన్ని అరాయించుకోవాలి, उस वचन को हमें अजम करना होगा, నెమర వేసుకోవాలి. उसको जुगाली करनी होगी। నెమర వేసుకోవటం అంటే जुगाली करने का मतलब ఆ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. यानी कि उस वचन को बार बार स्मरण నువ్వు ఏ करते रहना పని चाहिए। చేసుకుంటున్నా चाहे आप कुछ भी काम करें, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. वचन को याद करते रहें। రక్షించబడినటువంటి బిడ్డలకు చెప్పే మాట ఏంటంటే, उद्धार पाए हुए लोगों को क्या कहते हैं हम, ఏ పని చేసుకుంటున్నా మీరు चाहे आप कुछ भी काम क्यों ना करो, దినమంతా दिन भर వాక్యాన్ని నెమర వేసుకోండి, वचन की जुगाली करते रहो సంఘటనలను జ్ఞాపకం చేసుకోండి. और जो घटना घट गए उन्हें याद करते रहो। బైబిల్లో ఉన్న సంఘటనలను జ్ఞాపకం बाइबल చేసుకో. के वचनों को, घटनाओं को याद करते నీ रहो। పరిస్థితికి ఏ సంఘటన అది అన్వయించుకుంటావో అది నువ్వు అన్వయించుకో. जो आपकी हालतों के अनुसार जो घटना घट चुकी है उसे स्मरण करके तो उसके बारे में सोचो। ఆ సంఘటనను గుర్తు చేసుకోవాలంటే इस घटना को याद करने के लिए నువ్వు ముందుగా బైబిల్ చదివి ఉండాలి. इससे पहले आपको बाइबल आपको अच्छी तरह నీ पढ़ना దగ్గర होगा। ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. आपके पास जो पवित्र ग्रंथ को अच्छी तरह आपको पढ़ना होगा। అప్పుడు పరిశుద్ధాత్ముడు సమయానికి నీ పరిస్థితి ఏంటో దానికి గుర్తు చేస్తాడు. तभी पवित्र आत्मा परमेश्वर आपकी हालत के अनुसार उस समय में स्मरण दिलाएगा, గుర్తు చేస్తాడు. स्मरण दिलाएगा। ఆయన పైన ఆధారపడతాం మనం, तब हम उन पे ऊपर निर्भर हो जाते हैं, ఆయన పైన ఆధారపడతాం. उन्हीं के ऊपर निर्भर हो जाएंगे। బైబిల్ బాగా క్షుణ్ణంగా చదువుకోవాలి. बाइबल को अच्छी तरह पढ़ना है। నీ పరిస్థితి తగ్గట్టుగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తే అందులో నువ్వు బలం పొందుకుంటావు. अभी आपकी हालतों के अनुसार पवित्र आत्मा प्रभु वो वचन याद दिलाने से आपको बल मिलेगा। నేను ఒక చిన్న విషయం చెప్తాను. मैं एक छोटा सा विषय बताऊंगा। మన చర్చి కట్టేటప్పుడు जब हम चर्च बना रहे थे, ఎట్లా బైబిల్లో ఉన్న సంఘటనలో మనం చదువుకుని ఉంటే సిద్ధపడి ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితులకు ఎట్లా గుర్తు చేసి మనల్ని బలపరుస్తాడో నేను చెప్తున్నాను. मैं इस बात का एक सादृश्य बताना चाहता हूँ। जिस प्रकार हम अगर बाइबल पढ़ चुके होंगे तो हमारी हालतों को लेकर परमेश्वर की आत्मा कैसे बाइबल का वचन याद दिलाएगा, उसके द्वारा हम कैसे बल पाएंगे वो बताना चाहता हूँ। చర్చి కడుతున్నప్పుడు जब चर्च बना रहे थे, ఒక రోజు చర్చికి వెళ్ళటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. एक दिन चर्च जाने के लिए भी, सफर के लिए भी पैसा नहीं था, పెట్రోల్కి కూడా డబ్బులు లేవు, पेट्रोल डालने का भी पैसा नहीं था, అసలు ఇప్పుడు డబ్బులే లేవు. 1 रुपए भी नहीं थी। అయితే నేను ప్రార్థన చేశాను, फिर मैंने प्रार्थना किया, ప్రభువా प्रभु ఒక పైసా లేదు, 1 रुपए तक भी नहीं है, చర్చి మరి సగం కట్టాము, चर्च तो आधा बन चुकी है, కనీసం చర్చి దగ్గరికి వెళ్తానికి కూడా బండిలో వెళ్ళడానికి పెట్రోల్ డబ్బులు కూడా లేవు, तो चर्च के पास जाने के लिए गाड़ी में पेट्रोल डालने का भी पैसा नहीं ఒక है, పైసా లేదు, 1 रुपए तक भी नहीं है, తినటానికి కూడా లేదు, खाने का भी नहीं है, అంతా చర్చికే పెట్టేశాం. सब चर्च में ही लगा रहे हैं। ప్రార్థన చేస్తున్నాను. इस तरह मैं प्रार्थना कर रहा था, వెంటనే నాకు तुरंत ఆ చేప ఆ యేసు ప్రభుల వారు వచ్చి మీ యేసు ప్రభుల వారు పన్నెవరా అని అడిగినప్పుడు जब यीशु मसीह पास आके सेना पूछते कि आपकी मसीह क्या कर नहीं देता, అప్పుడు శిష్యులు ఆ మాట యేసు ప్రభు చెప్పారు. तब चेलों ने इस बात को मसीह यीशु से कहा। అప్పుడు యేసు ప్రభు అన్నాడు, तब यीशु ने कहा, దేవుని యొక్క కుమారులు స్వతంత్రులే కదా అని అడిగాడు. परमेश्वर का पुत्र तो स्वतंत्र तो है, అయినా మనం ఆటంకం లేకుండా ఉండాలంటే फिर भी हम रुकावट ना बनने की, అదిగో నువ్వు ఒక జీలికి వెళ్ళి आप एक झील में जाओ, అదిగో నువ్వు ఒక గేలం వెయ్యి, एक वो बंसी डालो, నీకు మొదటగా ఒక చేప పట్టుపడుద్ది, वो बंसी में एक मच्छी फंसेगी, ఆ చేప నోట్లో నీ కొరకు నా కొరకు ఒక దేనారు ఉంటుంది, और उसकी मुंह में, उस मच्छी के मुंह में आपके लिए मेरे लिए एक शेकेल मिलेगा, అది ఇచ్చేసేయి అన్నాడు. उसे दे देना करके बोलता है, ఇచ్చేసేయి అన్నాడు. दे देना बोलता ఆ సంఘటన నాలోకి వచ్చేసింది. है। वो घटना मुझे याद आ गई, పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేశాడు. पवित्र आत्मा प्रभु ही मुझे याद दिलाया। తర్వాత उसके बाद మళ్ళీ రెండో సంఘటన గుర్తు చేశాడు. फिर एक और विषय मुझे याद दिलाया। యేసు ప్రభు పేతురు రాత్రి అంతా శ్రమ పడ్డాడు. पत्रस देखिए रात भर परिश्रम किया, వాళ్ళ ఏసి అలసిపోయాడు. जाल डाल डाल कर थक गया, అయితే ఒక్క చేప పడలేదు. तो देखो एक मच्छी भी नहीं फंसी, తెల్లవార్లు వలేసిన ఒక్క చేప పడలేదు. रात भर जाल डाला, एक मच्छी भी नहीं आई। అయితే तो फिर యేసు ప్రభుల వారు వెళ్ళి मसीह यीशु जाकर ఆ సీమోను యొక్క నావలో అడుగుపెట్టి, तो सिमोन के नाव पर पैर रखा, సీమోను ए सिमोन ఇదిగో ఈ నావను కొంచెం ముందుకు త్రోయమని చెప్పి, इस नाव को थोड़ा गहराई में ले जाओ, ఇదిగో నావలో నువ్వు ఎక్కువ అని చెప్పి, इस नाव में बैठने के लिए कहा, ఇదిగో ఇక్కడ నువ్వు వలయమన్నాడు. तो इस जगह जाल डालो बोला। అయితే పేతురు అంటాడు, पत्रस कहता है, ప్రభువా రాత్రంతా ఇక్కడే వలేసాను, कहता प्रभु मैं रात भर यही जाल बिछाया था, చాలా కష్టపడ్డాను, बहुत मेहनत किया, ఒక్క చేప పడలేదన్న. एक मच्छी भी అప్పుడు नहीं యేసు ప్రభు అన్నాడు, तब यीशु ने कहा, నేను చెప్తున్నాను मैं कहता हूँ ఇక్కడ వలయ్యాను. यहाँ डालो అప్పుడు जाल। పేతురు అంటాడు, तब पत्रस कहता है, నువ్వు చెప్తున్నావు కాబట్టి आप कहते हो నేను ఇక్కడ వలేస్తాను. तो मैं यहीं पे डालूंगा। వలేసాడు, डाल दिया जाल, విస్తారమైన చేపలు పడ్డాయి. बहुत सारा मछली आ गया, విస్తారమైన చేపలు बहुत ज्यादा పడ్డాయి. मछली అది నన్ను కదిలించింది. वो बात मुझे स्मरण आया,
నన్ను కదిలించింది అది. मेरे अंदर मैं हिल गया ये स्मरण करके ప్రభు మీద मैं ఆధారపడతాను, प्रभु पे निर्भर होने के ప్రార్థన लिए చేస్తున్నాను. फिर प्रार्थना कर పిల్లరా प्रियो ఇది నిజము. ये सच है। ఆ రోజు నుంచి उस दिन से लेकर ఎప్పుడు ఇంట్లో 50,000 ఉండే, तो तब से कभी भी देखो घर में हमेशा 50,000 रहता ही रहता, ఎప్పుడు చూసినా कभी भी देखो 50,000 ఉండే. 50,000 रहता ही है। చర్చి కట్టడానికి మొదలేసాం, चर्च फिर चलती जा रही है, కడుతున్నాం. बनाते जा रहे ఆ हैं। ఒక్క రోజే నేను బాధపడ్డా. वो एक दिन मैंने तकलीफ उठाया था, కానీ लेकिन ఆ బైబుల్ సంఘటనల్ని నన్ను పరిశుద్ధాత్మతో కదిలించింది. पवित्र आत्मा परमेश्वर ने बाइबल की घटनाओं को मुझे याद दिला के मुझे मजबूत किया। హృదయం కదలాలి, इस प्रकार हृदय हिलनी होगी, కదలాలి. हिलना है। చూసారా, देखा ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ బెతస్తా కోనేరు దగ్గర ఆ నదిని కదిలించుద్దో, जैसे स्वर्ग से दूत आएगा और बेतस्ता कुंड की उस पानी को हिलाएगा, ఎవరైతే కనిపెట్టి చూస్తున్నారో, जो कोई इंतजार में है, ఎవరైతే ముందుగా దూకాలనుకుంటున్నారో, जो कोई सबसे पहले कूदना चाहता है, ఎవరైతే స్వస్థత जो పడాలనుకుంటున్నారో, कोई चंगा होना चाहता है, దూకిన వెంటనే जो कोई कूदेगा వాళ్ళు స్వస్థత वो పడుతున్నారు. बिल्कुल चंगा हो అంటే जाता है। కదిలించబడాలి హృదయం. यानी कि हृदय हिलाए जाना है। పరిశుద్ధాత్మను హృదయాన్ని కదిలించాలి. पवित्र आत्मा प्रभु के द्वारा हमारी हृदय हिलनी है, వాక్య వినాలని ఆశ ఉండాలి. वचन सुनने की आशा होनी चाहिए। కొంతమంది లైవ్ జరుగుతూనే ఉంటుంది, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. कुछ लोग देखो लाइव तो चलती रहती फिर भी कुछ ना कुछ काम करते ఆ रहते हैं। పనులు చేసుకుంటూ ఇంటూ ఉందాం అనుకుంటారు. वो सोचते हैं कि काम करते रहेंगे और सुनते అది रहेंगे, తప్పు. वो गलत है। ఇప్పుడు చెప్తున్నాను నేను, मैं कभी से कब का मैं बोलता దేవుని है, సమయాన్ని దేవునికి ఇవ్వండి. परमेश्वर का समय को परमेश्वर को दो। లైవ్ లో ఎదురుగా చక్కగా కూర్చోండి. लाइव में बिल्कुल सामने अच्छा सा बैठो। కానీ చాలా మంది लेकिन बहुत सारे लोग ఆ ఇల్లే కదా, घर ही तो है, చక్కగా వినపడుతుంది కదా, अच्छे तो सुनाई दे रहे, వినపడుతుంది కాబట్టి अच्छे से सुनाई दे ఏదో रहे, పనులు చేసుకుంటూ तो काम करते हुए ఏదో పనులు చేసుకుంటూ मेरा कोई काम करते వాక్యం हुए విందాంలే वचन सुनेंगे, అనుకుంటారు. इस तरह सोचते हैं। కానీ అది తప్పు అని పాపం తెలియదు వాళ్ళకి. लेकिन बेचारे समझ नहीं पा रहे, ये गलत है। మరియలాగా मरियम के समान, మరియలాగా मरियम के समान కూర్చోవాలి, పాద సన్నిధిలో కూర్చోవాలి. बैठना है परमेश्वर का सम्मुख। మరి కూడా मरियम भी యేసు ప్రభు వాక్యం చెబుతా ఉంటే ఆ మరి అటు ఇటు తిరుగుతా కూడా మార్తలాగా వినొచ్చు, मरियम भी मार्ता के समान इधर उधर घूमते हुए वचन सुन सकती है, यीशु का వినొచ్చు. सुन सकती है। కానీ మార్తనేమన్నాడు, लेकिन मार्ता से क्या कहा? మరియమనేమనలేదు. मरियम को तो कुछ नहीं टोका। మరియం అన్నాడు, मरियम से ఇది कहा, ఈమె దగ్గర నుంచి ఎవరు తీసేసుకోలేరు అన్నాడు. इसके पास जो है कोई इसे छीन नहीं सकता। ఈమె ఉత్తమమైన కార్యం इसने उत्तम कार्य అంటే को చక్కగా चुना। ఎదురుగా కూర్చుని ఉంటుంది. यानी कि अच्छी तरह सामने बैठ के सुनती है। ఇదే లైవ్ లో కూడా మనం ఎదురుగా కూర్చుని వినాలి इसी వాక్యం. प्रकार लाइव में भी सामने बैठ के ఆ వాక్యం మన జీవితంలో కదిలించాలి. ये वचन हमारी जिंदगी को हिलाना है। ఇలాంటి సంఘటనలే మన జీవితాన్ని మార్పు చెందాలి. इस तरह की घटना ही हमारी जिंदगी को बदल देगा। అయితే तो फिर మరి మార్తనేమన్నాడు, मार्ता से क्या कहा? మార్తా మార్తా నువ్వు అనేక పనులు పెట్టుకుంటున్నావు. मार्ता से कहता है कि हे मार्ता तू कई सारे काम को लेकर చూడండి మరి చూడండి ఉత్తమమైన ఎన్నుకుంది. देखो मरियम को देखो, उत्तम चीजों को चुनी है वो। మరి ఈ ఘటన మనకు వచ్చిందనుకో, ये मान लो ये घटना मेरे दिमाग में आ गया, వెంటనే మీరు అనుకోవాలి, तुरंत आपको क्या सोचना మో होगा? కూర్చుని వినాలి వాక్యం. हाँ सही बात है, ऐसे ही मन से बैठ के నేను सुनना అదే चाहिए। అనేది అదే, मैं यही कहता మీరు हूँ, బైబుల్ చదువుతున్నారు, आप बाइबल पढ़ते మీరు हो, వాక్యాలు వింటున్నారు, आप वचन सुनते हो, కానీ బైబుల్లో ఉన్న సంఘటనలు మీ జీవితంలో పనిచేయట్లా. लेकिन बाइबल के अंदर की घटनाएं जो है आपका जिंदगी में काम नहीं कर మీ रही। జీవితంలో ఈ పని చేయనంత వరకు जब तक आपका जिंदगी में काम नहीं మీరు करेगा, విన్నట్లు లెక్కే, आप ना सुनने का बराबर है, మీరు విన్నట్లు లెక్కే. आप नहीं सुनने का बराबर మీరు है। విన్నారని అనుకుంటున్నా आप अपना आप को समझते हम सुन रहे, నియమం ప్రకారంగా వింటలేదు. आप नियम के अनुसार नहीं सुनते। పగలంతా ఉంది మనం పని చేసుకోవటానికి, दिन भर है हमारे पास काम करने, పగలంతా పని చేసుకోవచ్చు. पूरा दिन हम काम कर सकते చక్కగా हैं। సాయంకాలం 1 గంట లైవ్ లో చక్కగా కూర్చుని వాక్యం వినొచ్చు. तो शाम की 1 घंटा बस आराम से बैठ के वचन ఈ सुन सकते हैं। సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు చాలా మంది. इस समय को भी चुराते हैं कई सारे लोग, చాలా మంది దొంగిలిస్తున్నారండి. कई सारे लोग चुराते हैं, సమయాన్ని కూడా దొంగిలిస్తున్నాం మనం. समय को भी चुराते हम। అలా దొంగిలించకూడదండి, ऐसा नहीं चुराना है, తప్పది. गलत है। పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు पवित्र आत्मा प्रभु ये बात करता है, కాబట్టి జాగ్రత్తగా వాక్యం వినండి. इसलिए सुनिए ध्यान से वचन। బైబుల్ బాగా చదవండి, बाइबल को अच्छी तरह पढ़िए, బైబుల్ చదవండి, पढ़ लीजिए, పరిశుద్ధాత్మతో నిండుకొని చదవండి. पवित्र आत्मा से भर कर पढ़िएगा। నీ సమస్యలు నీ శోధనలప్పుడు పరిస్థితులను బట్టి ఆయా సమయాల్లో పరిశుద్ధాత్ముడు ఆ సంఘటనలు గుర్తు చేసి నిన్ను పరిశుద్ధాత్మలో బలపడుస్తారు. आपकी समस्या परेशानियां का हालतों को देखकर पवित्र आत्मा उस समय के अनुसार का वचन स्मरण दिला के आपको बल देगा। ఈ అనుభవం లేని క్రైస్తవులందరూ బాధపడతా ఉంటారు. इस तरह का अनुभव जिस मसीह के पास नहीं होगा ना, वो तकलीफ उठाता ही रहेगा। చూడండి, देखिए నీరు దగ్గరే ఉందంట, దాహం కోసం అల్లాడుతున్నట్లుగా ఉంటుంది. पानी तो नजदीक है फिर भी प्यास से
और प्यास नहीं बुझ रहे करके तड़प रहे। అందుకే ఒక కవి ఒక పాట రాశాడు, इसलिए कवि ने गीत भी लिखा है, సాగరమే నా చెరువులో ఉన్న దాహము తీరదగా అని రాశాడు పాట. कहता है सागर मेरे सामने है मगर मेरे प्यास नहीं बुझती। సాగరం అంటే ఆయన ఎదురుగా ఉందంట, सागर उनके सामने है, దాహం తీరట్లేదంట. प्यास नहीं बुझ रहे। చక్కగా లైవ్, अच्छी तरह लाइव चल మంచి रहे, వాక్యాలు, अच्छे वचन सुनते हैं, సంఘము, कलिसिया, సహవాసము. संगति। మనం దేనికి భయపడాలి? हम किससे डरना है? దేనికి భయపడాలి? क्यों डरना है? కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం, और हमें आत्मिक जितना आवश्यकता भोजन मिलती है, కావాల్సినంత ఆత్మీయ ఆహారం, जितनी आवश्यकता है उतना భారంగా भोजन ప్రార్థన मिलता है। చేసే దాసులు, बहुत से प्रार्थना करने वाले प्रभु के दास, భారంగా ప్రార్థన చేసే దాసులు, बहुत से प्रार्थना करने वाले प्रभु के दास, మీ సమస్యల గురించి, మీ బాధల గురించి. आपके समस्या और उस तकलीफों को लेकर। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, యేసు ప్రభుల వారు मसीह यीशु చూడండి देखो ఆ యొక్క పస్కా పండుగ రోజు, पस्का का पर्व का दिन, పస్కా పులిన రొట్టెల పండుగ రోజు, खमीर की रोटियों का त्योहार का दिन, ఆ సమయం దగ్గరికి వచ్చింది. समय निकट आ गया है। పస్కా పండుగ ఆచరించడానికి पस्का का पर्व का पूरा करने के వాళ్ళు लिए సిద్ధపడుతున్నారు. वो तैयार हो रहे थे। 26వ అధ్యాయము 26वीं अध्याय 17వ వచనము. 17 वचन। పులియని రొట్టెల పండుగ మొదటి రోజున శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పస్కాను తినటానికి మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచని అడిగారు ఆయన్ని. अखमीर की रोटी के पर्व के पहले दिन चेले यीशु के पास आकर पूछने लगा, तो क्या चाहता है कि हम तेरे लिए फसा खाने की तैयारी करें? అయితే మీరు ఫలానా గృహానికి వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని అడగండి, మీ కొరకు ఆ మేడగదిని సిద్ధపరిచి మీకు ఇస్తాడు అన్నారు. तो फिर यीशु ने कहा, तुम फलाना जगह में जाओ, वहां पे एक व्यक्ति मिलेगा, वो अपने घर आपके लिए देगा, तैयार करके बताया। వాళ్ళు పస్కాను సిద్ధపరిచారు. उन लोग फसा को तैयार किया। పస్కాను సిద్ధపరిచి సాయంకాలము ఇప్పుడు 12 మంది శిష్యులతో ఆయన పస్కా భోజనం చేయడానికి కూర్చున్నాడని రాయబడి ఉంది. ఒక 20వ వచనంలో. वचन 20 में लिखा है, सांझ हुई तो वे 12 के साथ भोजन करने के लिए बैठा। అయితే అక్కడ యేసు ఒక మాట అన్నాడు. वहां यीशु मसीह ने एक बात कहा, ఈ 12 మంది శిష్యులు కూర్చున్నప్పుడు जब 12 चेले बैठे हुए थे, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. तो यीशु ने कहा, मैं तुमसे सच कहता हूँ कि तुम में से एक मुझे पकड़वाएगा। ఇక్కడ గమనించండి, यहाँ पहचानिए, దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మనం రహస్యంగా ఆలోచించే ఆలోచనలు, మనం రహస్యంగా ఏమన్నా పాపాలు చేస్తే అన్ని ఆయనకి తెలుసు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. इस बात से हमें समझना चाहिए, अगर हमारे हृदय में कोई अंदर की गलत सोचे, बुरे विचार है, हम कुछ अकेले भी कर रहे, तो सारी बातें परमेश्वर को पता है। इस बात को जानकारी देती है वचन। మన విషయం గురించి అన్ని తెలుసు, अपने बारे, हमारे बारे में सब कुछ पता है उन्हें, అన్ని తెలుసు మన గురించి. सब कुछ मालूम है, మనం చెప్పకుండానే తెలుసు. हम बिना बता के उन्हें पता है। మన రహస్యంగా చేసే పాపాలు తెలుసు, हम गुप्त में करने वाला पाप भी पता है। ఎవరో చూడలేదు అనుకుంటాం, हम सोचते कोई नहीं देखा, కానీ ఒక్క దేవుడు ఉన్నాడు చూడటానికి. लेकिन परमेश्वर है देखने वाला। నా ఆలోచనలు ఎవరికి తెలియదు అనుకుంటాం, हम सोचते हैं कि मेरा सोच किसी को पता नहीं है, ఎవరికి ఇంట్లో ఎవరికి తెలియదు అనుకుంటాం, घर में भी किसी को मालूम नहीं है, सोचते భర్తకు కూడా తెలియదు అనుకుంటాం, पति को भी नहीं पता, భార్య తెలియదు అనుకుంటాం, हम सोचते पत्नी को नहीं पता, పిల్లలకు తెలియదు అనుకుంటాం, बच्चों को नहीं मालूम, పిల్లలు అనుకుంటారు తల్లిదండ్రులు తెలియదని, बच्चे सोचते हैं कि माँ बाप को नहीं पता, కానీ దేవునికి తెలుసు. लेकिन परमेश्वर को पता है। దేవునికి భయపడే వాళ్ళు परमेश्वर को डरते हैं, మంచి ఆలోచనలు, अच्छी सोच रखते हैं, మంచి పనులు చేస్తారు. अच्छे काम करते हैं। కాబట్టి చూడండి, इसलिए देखो, ఇక్కడ యోధా ఇస్కరియోతు అనే వ్యక్తి యేసుప్రభువును పట్టించడానికి అతను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. यहाँ पे देखिए, यहूदा इस्करियोत जो है मसीह यीशु को पकड़वाने का योजना कर रहा था। అయితే యేసుప్రభు ముందుగానే తెలుసుకుని, इसलिए यीशु मसीह पहले से जानता था, ఆత్మలో తెలుసుకున్నవాడై आत्मा में जान चुका था, మీలో ఒకడు అప్పగిస్తానని ఖచ్చితంగా చెప్పాడు. तो उनसे कहा था कि तुम में से एक मुझे पकड़वाएगा। ఎవరు? कौन? ప్రతివాడు అంటున్నాడు. हर एक बोल रहे थे, ప్రతివారు. हर एक ఈ कह 12 रहे थे, మందిలో ये 12 लोगों में, ప్రభువా నేనా, क्या मैं हूँ कि प्रभु, ప్రభువా నేనా, क्या मैं हूँ प्रभु, ప్రభువా నేనా क्या मैं हूँ करके एक दूसरे అని से पूछ रहे थे। వాళ్ళు అడుగుతున్నారు. इस तरह पूछ रहे थे। యేసుప్రభు అంటాడు, यीशु मसीह कहता है, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. जो कोई इस प्याले में हाथ डुबाएगा वही मुझे पकड़वाने वाला है। అయితే तो फिर మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారంగా ఆయనకు జరుగుతుందే గాని మనుష్య కుమారుని అప్పగించువానికి మహాశ్రమ అన్నాడు. तो कहता है, मनुष्य का पुत्र तो जैसा उसके विषय में लिखा है जाता ही है, परंतु उस मनुष्य के लिए शोक है जिसके द्वारा मनुष्य का पुत्र पकड़वाया जाता है। ఆ మనుషుడు పుట్టకుండుంటే బాగుండును. यदि उस मनुष्य का जन्म नहीं ना होता तो ఎవరైతే ఈ వాక్యాన్ని బట్టి యేసు క్రీస్తుకు విరుద్ధంగా పనిచేస్తారో, इस वचन से हमें समझ में आता है, जो कोई मसीह का विरुद्ध काम करते हैं, ఎవరైతే వాక్యం తెలిసి కూడా వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నారో, जो कोई वचन सुनते हुए भी मानते हुए भी वचन का खिलाफ काम करते हैं, తెలిసి కూడా తప్పు చేస్తున్నారో, जानकर भी गलती करते हैं,
వాళ్ళు దేవుని దృష్టిలో वो लोग परमेश्वर की नजर में, పుట్టకుండా ఉంటే బాగుండు అంటే దేవుని దృష్టిలో परमेश्वर की नजर में लगता है ये ना पैदा होता तो అంటే अच्छा, దేవుడు అనుకుంటాడు मतलब इस प्रकार परमेश्वर सोचेगा, అరే వీళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది. अरे ये लोग पैदा ना होने से अच्छा ఎందుకని ఆ మాట అన్నాడంటే क्यों इस बात को कहता है? పుట్టకుండా ఉంటే కనుక నరకం ఉండేది కాదుగా. अगर नहीं पैदा होता तो नरक में तो नहीं जाता ना कम से ఇప్పుడు कम। యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు వెళ్ళి अब यहूदा इस्करियोत को क्या होगा? నరకంలో పడిపోతాడు. नरक में ही जाएगा। ఈ పుట్టకుండా ఉంటే బాగుండేది. इसलिए कहते पैदा ना होता तो अच्छा है। చూసారా देखा, దేవుని దృష్టిలో परमेश्वर की नजर में వాక్యానికి విరుద్ధంగా తెలిసి కూడా వాక్యానికి విరుద్ధంగా నడిచేవాళ్ళు, जो वचन को जानते हुए भी वचन के खिलाफ चलने वाले, యేసు ప్రభుని ప్రభువుగాను రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు, मसीह यीशु को प्रभु और उद्धारकर्ता के रूप में जो अंगीकार नहीं करते, మంచి మార్గంలో తెలిసి కూడా నడవని వాళ్ళని अच्छे मार्ग को जानते हुए ना चलने वालों को, పుట్టకుండా ఉంటే బాగుండును. उनके विषय में कहता है ये पैदा ना हो तो अच्छा है। క్రైస్తవులు వాక్యం తెలుసు వినాలని కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. मसीह लोगों को पता है वचन, फिर भी सुनना है, फिर भी लापरवाह से रहता है। కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते మేము हैं క్రైస్తవులమే కదా, हम तो है मसीह के, మాకు వాక్యం తెలుసు కదా, हमें तो पता है ना ఇంకా वचन, ఇనేదేంటి, और क्या सुनना है, ప్రత్యేకంగా కూర్చుని ఇనేదేంటి అసలు. खास करके बैठ के सुनने की क्या आवश्यकता है? ఎప్పుడో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను బైబిల్ చదువుకుంటాను. जब मेरा मन करेगा तब पढ़ूंगा बाइबल, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఏదో కొంచెం నేను 2 మాటలు ప్రార్థన చేసుకుంటా. तो मेरी मर्जी मन लगेगा तो 2 मिनट प्रार्थना करूंगा, నాకు వచ్చింది ఏదో నేను చేసుకుంటా. मेरे को जो आता है मैं वही करूंगा, నాకు వచ్చింది ఏదో నేను చేసుకుంటా. मेरे को जो आता है वही करूंगा। నాకు ఎప్పుడైనా బైబిల్ చదవడం చదువుతా. तो अगर कभी लगता है बाइबल पढ़ने को तभी पढ़ूंगा। ఇంకా దీనికి ఇంక నేను పాపినేంది, मैं कहाँ से फिर पापी हो गया हूँ? ఇంకేంది వాక్యం వినేది और क्यों सुनना है అని वचन? చాలా మంది इस तरह ఒక నిర్లక్ష్యమైన ఆలోచనలు. बहुत लापरवाह का सोच रखते हैं, అంటే ఇది తెలియదు వాళ్ళకి పాపం, बेचारे उनको पता ही नहीं है, ఇది తప్పు అని తెలియదు. ये गलत है करके इन्हें पता नहीं। అందుకే నేను నాకు చెప్పాను, इसलिए मैंने कहा था, మార్త ఇంట్లోకి యేసుప్రభు వెళ్ళాడు, मार्था के घर में मसीह यीशु गया था, బెతానియాలోకి వెళ్ళాడు, అక్కడికి बेतनिया में गए थे, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, घर में गए, కూర్చుని ఏవో మాటలు చెప్తున్నాడు. बैठकर कुछ बता रहा था। మార్త అటు ఇటు తిరుగుతుంది, मार्था इधर उधर घूम रही थी, అటు ఇటు తిరుగుతుంది, इधर उधर घूम కిచెన్ रही లోకి వెళ్తుంది, थी, किचन में जा रही ఏదో వండుతుంది, कुछ पका रही ఏదో थी, కోస్తుంది, काट కానీ रही వింటుంది. थी, लेकिन सुन भी रही थी। మరియా मरियम ఆ సన్నిధిలో కూర్చుంది. यीशु के सम्मुख बैठ गई। ఈ ఘటన ये घटना మనకేం చెప్తుంది? हमें क्या बताता है? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే, पवित्र आत्मा क्या कहता है? ఏం చెప్తాడు పరిశుద్ధాత్ముడు? क्या कहता है पवित्र आत्मा प्रभु? దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. प्रभु का सम्मुख लापरवाही से नहीं रहना है। అనేకమైన పనులు పెట్టుకుంటున్నావు మార్త. कई सारे काम लेते हो मार्ता, మార్త ఏం తప్పు చేయట్లే అక్కడ, मार्ता कोई और गलत काम नहीं कर रहे, మార్త ఏం తప్పు చేయట్లా. कोई गलत काम नहीं कर యేసుప్రభు रहे। ఇంటికి వచ్చాడు, यीशु मसीह घर आ ఆయనకి गया, మంచి ఆహారం పెట్టాలి, उनको अच्छी भोजन देनी है, ఆయనకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టాలి. उनकी पसंद की खाना बना के देना है। వింటున్నాను కదా, सुनते तो रही हूँ ఈ मैं, అమ్మాయిని కూడా పంపించు, इसको भी भेज दो, ఈ అమ్మాయిని కూడా పంపించు, इसको भी भेज दो, మేమిద్దరం ఏదో వంట చేస్తూ వింటాం కదా. दोनों खाना पकाते हुए सुनेंगे ना। ఈ మధ్యన క్రైస్తవులు కూడా ప్రియులారా इन दिनों में देखो मसीह लोग भी ఇదే విధమైనటువంటి ఒక తప్పుడు ఆలోచనలో ఉంటున్నారు. इसी प्रकार के गलत सोच में रहते हैं। వింటం అనేది అక్కర్లేదు, सुनना इतना जरूरी नहीं है, వచ్చిందేదో వచ్చింది మనకి, जो आ गया जो मिल गया हमें मिल गया। తెలుసుకుందేదో తెలుసుకున్నాం. जितना जानना था जान लिया है। కొంతమంది ఉంటారు कुछ और लोग हैं, ఇదివరకు ముందు మంచిగా ప్రభువులో ఎదిగే వాళ్ళమే, बहुत अच्छी तरह प्रभु में बढ़ते थे, ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళమే, प्रार्थना में जाते थे, పరిచర్లకు వెళ్ళే వాళ్ళమే, परिचर्या में जाते थे, పాస్టర్ గారి వాక్యం వినే వాళ్ళమే, पास्टर जी का वचन सुनते ఆయన थे, కుడి భుజంగా ఉండే వాళ్ళమే. उनके दाहिने हाथ बन ఏదో गए। పనులు పాటల వల్ల ఇప్పుడు మేము వెనకైపోయాం, तो कोई काम काजों की वजह से अगर पीछे हट गए, ఏది వెనకైపోయాం. पीछे हट అయితే ముందున్నాం కాబట్టి इसलिए हमने पहले सुन ఇంక चुके हैं, ఇప్పుడునే పని లేదు, अभी आगे को सुनने की ఇక आवश्यकता అంతగా नहीं నడిచే పని లేదు. है, इतना चलने की भी आवश्यकता అంటే नहीं దీన్ని सोचते। ఏమంటామంటే, हम क्या कहते हैं? యేసుప్రభు కూడా స్వయంగా చెప్పి ఈ రోజు మన పాఠం కూడా అది यीशु मसीह ने स्वयं कहा था, మత్తయి సువార్తలో आज के हमारे पाठ भी यही है। आज మొదటి వారు कड़प मार्क ఏమన్నాడు, पहले మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. तो कहता है जो पहले के पिछले हो जाएंगे, पिछले के पहले हो जाएंगे। చూడండి ప్రియులారా, देखिए బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा మొదటి हुआ, వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. जो पहले के वो अंतिम के हो जाएंगे, अंतिम के जो पहले हो వాళ్ళు ముందు जाएंगे। చేసింది మంచిది, उन्होंने जो कुछ किया पहला अच्छा किया, బలంగా ఎదిగారు, बल से बड़ा, బలంగా ఎదిగారు. बल से बड़ा। దేవుని ఆలోచనలు తప్ప లోక ఆలోచనలు లేవు. परमेश्वर की सोच के अलावा संसार की सोच नहीं है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం వెనకవారుగా ఉండకూడదు, अब पीछे हटने वाला नहीं बनना వెనకబడే चाहिए, వాళ్ళగా ఉండకూడదు, पीछे हटने वाला नहीं होना ముందుకు चाहिए, నడిచే వాళ్ళుగా ఉండాలి. आगे बढ़ने वाला होना चाहिए। చూడండి ప్రియులారా, देखिए प्रियो, అయితే तो फिर యేసు ప్రభులు వారు मसीह यीशु ఆ భోజన పంక్తి నుంచి లేచి भोजन पंक्ति से उठकर లేచి ఒక ప్రార్థన కొట్టుకున్నాడు. एक
पात्र को पकड़ा, అంటే ఒక రొట్టె తీసుకుని यानी कि एक रोटी लिया। 26 వచనం 26 वचन, మత్తయి సువార్త 26:26 मत्ती की 26 की 26, అక్కడ భోజన పంక్తి నుంచి లేచి वहां पे भोजन पंक्ति ఒక से రొట్టె उठकर తీసుకొని एक रोटी लिया, ఆశీర్వదించి उसे आशीष किया। చూడండి देखिए, మనం ప్రభు భోజనం తింటున్నప్పుడు जब प्रभु का भोजन लेते हैं, ఆశీర్వదించబడినటువంటి రొట్టె वो आशीष पाई गई रोटी है। ఏంటది? क्या है वो? ఆశీర్వదించబడినటువంటి అది భోజనము, आशीर्वाद की भोज है वो। ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం తినాలి। हर एक जने हर एक इतवार को लेना है। ఇంకొకటి చెప్తున్నాను, एक और बात कहता ఈ हूँ, మధ్య నాకు సంఘాల్లో నెలకి ఒకసారి, आजकल देखते हैं कि महीने में एक बार, నెలకు ఒకసారి महीने में एक बार, ఏదో ఒక వారం పెట్టుకుంటున్నారు। नहीं तो कोई हफ्ता ऐसा रखते हैं, మొదటి వారమా, पहला हफ्ता हो, మూడో వారమా, या तीसरा हफ्ता हो, రెండో వారమా, या दूसरे हफ्ता हो, అలా పెట్టుకుంటున్నారు। इस तरह रखते हैं। అప్పుడు సిద్ధపడి రమ్మంటున్నారు, और कहते हैं इसके लिए आप तैयार होके आइए, సిద్ధపడి రమ్మంటున్నారు, तैयार होके आइए बोलते हैं, తల స్నానం చేయమంటున్నారు, दर्द होके आइए ఆ రోజు बोलते हैं, తెల్ల చీరలు తెల్ల సొక్కాలు కట్టుకోమంటున్నాడు। उसी दिन श्वेत वस्त्र पहनो बोलते हैं। దాన్ని ఒక పెద్ద డాక్యుమెంటరీ గా తయారు చేస్తున్నారు। तो बहुत बड़ी डॉक्यूमेंट निकालते हैं। కొంతమంది అయితే कुछ लोग అదే రోజు సంఘానికి వెళ్తున్నారు। केवल उसी दिन जाते कलिसिया में। ఈ రోజు ప్రభు భోజనం ఉంది, ఈ వారము इस हफ्ता प्रभु का भोज है, తప్పకుండా వెళ్ళాలి। इसलिए जरूर जाना మాకు है। తెలిసినటువంటి ఒక సిస్టర్ గారు ఉన్నారు। हम जानते हैं एक सिस्टर जी को। ఆ సిస్టర్ ఏమంటే తెలుసా, सिस्टर क्या कहती है? అమ్మా ఈ నెలలో ఈ వారము మాకు ప్రభు భోజనం కాబట్టి తప్పకుండా వెళ్ళాలి। मैंने कि इस हफ्ता में हमारे चर्च में प्रभु भोज होती है, तो इस हफ्ता मुझे जरूर जानी है। బాకీ దినాలు వెళ్దావు, बाकी दिनों में नहीं जाती, బాకీ ఆదివారాలు వెళ్దావు। बाकी इतवारों में नहीं जाती। ఏమంటే తెలుసా, क्या कहती ఈ రోజు है? మాకు ప్రభు భోజనం ఉంది कलिसिया में प्रभु का भोज है, కాబట్టి ఈ వారం వెళ్ళాలి తప్పకుండా। इसलिए इस हफ्ता मुझे जरूर चर्च जाना చూడండి క్రైస్తవులు కూడా ఎంత తప్పుడు మార్గంలో ఉన్నాడు। है। देखो मसीह होने के बावजूद भी कितना गलत रास्ता, నడిపించే వాళ్ళు తప్పుగా నడిపిస్తున్నారు, चलाने वाले भी गलत चलाते हैं, బోధించే వాళ్ళు ఖండిస్తలేదు। जो संदेश देते हैं वो खंडन नहीं करते। అందుకనే इसलिए ఈ మన ఒకటో పేతురులో पहला पत्रस ఆయన అంటాడు అబద్ధ బోధకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అంటాడు। तो कहता है झूठे संदेशक आजकल भी है, అబద్ధ బోధకులు ఇప్పుడు కూడా ఉన్నారు। झूठे संदेश देने वाला आजकल भी है करके बताता है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, మనం జాగ్రత్తగా ఉండాలి। इसलिए हमें सावधान से रहना है। మళ్ళీ అబద్ధ బోధకులు వస్తున్నారంటే వాళ్ళు చేసేది ఏంటంటే, वो झूठे संदेशक आते हैं, वो क्या करते हैं? చూడండి देखिए ఒకటో వ్యవహాను पहला యోహన్నా 4వ అధ్యాయం पहला యోహన్నా का 4 अध्याय 4వ అధ్యాయం 1వ వచనంలో, पहला वचन में ప్రియులారా అనేకులను అబద్ధ ప్రవక్తలు లోకములకు బయలుదేరారు అంటున్నాడు। कहता है, हे प्रियो, हर एक आत्मा के प्रति इतना करो वरन आत्मा को परखो, क्योंकि परमेश्वर ప్రతి ఆత్మను నమ్మొద్దు, हर एक आत्मा को प्रति इतना करो, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించండి। वरन उन आत्माओं को परखो कि वो परमेश्वर की ओर से है कि नहीं। నమ్మొద్దు అంటున్నాడు। भरोसा नहीं करना कहता है, జాగ్రత్తగా వినాలి, ध्यान से सुनना, ఆఖరి దినాల్లో ఉన్నాము आखिरी दिनों में है। అని అంటున్నాడు। और कहता ఆ है, ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించండి। आप ही परखो वो परमेश्वर की ओर से कि नहीं। ప్రతి ఆత్మను నమ్మొద్దు, हर आत्मा को प्रतीत ना करना। అనేకులను అబద్ధ బోధకులు మరి లోకంలోకి వచ్చారంట। बहुत से झूठे भविष्यवक्ता जगत में निकल चुके हैं करके बोलते हैं, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము, इसलिए सावधान से रहना है, జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా। सावधान से रहना है। చూడండి 2వ పేతురు दूसरा पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय ఇంకా అబద్ధ 1వ వచనంలో, पहले वचन, ఇంకా అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అలాగే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు। कहता जिस प्रकार उन लोगों में झूठे भविष्यवक्ता थे, उसी प्रकार तुम में भी झूठे उपदेशक होंगे। వీరు తమను కొన్న ప్రభును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటున్నారు। और नाश करने वाले पाखंड का उद्घाटन छिप छिप कर करेंगे, और उस स्वामी का भी जिसने उन्हें मोल लिया है इनकार करेंगे। నాశనకరమైన భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధిస్తున్నారు। और कहता है अलग अलग प्रकार का संदेश को गुप्त गुप्त में सुनाते हैं। 2వ వచనంలో అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుస్తున్నారు, और बहुत से उनके समान लुचपन करेंगे, వీరి వల్ల సత్య మార్గం దూషించబడుతుంది। जिनके कारण सत्य के मार्ग की निंदा की जाएगी। 3వ వచనం, तीसरा वचन, వారు అత్యాశ వల్ల కల్పనా కథలు చెబుతూ మీ వల్ల లాభం సంపాదించుకుంటున్నారు। वे लोभ के लिए बातें गढ़ कर तुम्हें अपने लाभ का कारण बनाएंगे। వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, जो दंड की आज्ञा उन पर पहले से हो चुकी है, వారికి రానున్న నాశనం కురికి నిద్రపోదు। उसके आने में कुछ भी देर नहीं, और वो ना उनका विनाश ऊँघता है।
కళ్ళు మూసుకుపోయి ఉన్నారండి కాపర్లు. यानी कि आंख मूंद के रहते हैं चरवाहे, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. परमेश्वर का वचन को मिला जुला के बिगाड़ देते हैं, మీ వల్ల లాభం పొందుకుంటున్నారు. आपके द्वारा फायदा उठाते हैं. అందుకనే इसलिए చూడండి, యేసు ప్రభుల వారు मसीह यीशु ఒక పాత్ర, ఆశీర్వాద పాత్ర తీసుకుని అలా ఆశీర్వదించాడు, తండ్రి వైపు చూపించాడు. एक पात्र उठाकर और परमेश्वर को दिखा के आशीष किया. వారికి ఈ ఆశీర్వాద పాత్రలోని ఇస్తున్నాడు. उनको उस आशीष की पात्र में से दे रहे ఈ हैं. ఆశీర్వైన పాత్ర ఇప్పుడు మనకి అపోస్తుల బోధ వల్ల మనం ఏం నేర్చుకున్నామంటే ప్రతి ఆదివారం కూడుకున్న ప్రతి ఆదివారం తీసుకోవాలి. हम प्रेरितों के संदेश के द्वारा क्या सीखा कि हर एक इतवार जब इकट्ठा हो जाता है ना तब लेना चाहिए. అపోస్తుల కార్యము प्रेरितों का काम 20 అధ్యాయము, अध्याय 20, అపోస్తుల కార్యము अध्याय 20, 20 అధ్యాయము प्रेरितों का काम 20वें अध्याय 7వ వచనం గనుక మనం చదివితే 7वें वचन पढ़ेगा तो 27వ వచనము अध्याय 20 और 7वां वचन చూడండి. देखो, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాయబడింది అక్కడ. सप्ताह के पहले दिन जब हम रोटी तोड़ने के लिए इकट्ठे हुए. ఎవరు అంటున్నారు ఈ మాట? कौन कहते हैं? పౌలు అంటున్నాడు. पौलुस कहते हैं. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. जब हम इतवार को रोटी तोड़ने के लिए इकट्ठे हुए, అర్థమవుతుందా? समझ में आ रहे? వాళ్ళు ఆదివారం కూడుకున్నారండి. इतवार को इकट्ठे हुआ. అపోస్తులు ఆదివారం కూడుకున్నారు. प्रेरितों ने इतवार को इकट्ठा ఎందుకంటే हुआ था. అపోస్తులు ఆదివారాన్ని పరిశుద్ధమైన దినంగా, యేసు ప్రభు తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినంగా పాటిస్తున్నారు. क्योंकि प्रेरित लोग जो है यीशु मसीह का जी उठने का दिन के रूप में इतवार की आराधना करते हैं. మరి ఇలా నెలకొక రోజు ఇచ్చేవాళ్ళు ఇంకొక రకంగా కూడా బోధించవచ్చు. महीने में एक समय देने वाला एक और संदेश दे सकता है. ఈ ఆదివారం అన్నాడే కానీ ఏ ఆదివారం చెప్పలేదుగా. इतवार बोला है मगर कौन सा इतवार है नहीं बोला ना बोलेंगे. రెండో ఆదివారమా, या दूसरा इतवार, మూడో ఆదివారమా, तीसरा इतवार, నాలుగో ఆదివారమా चौथा इतवार, అని చెప్పలేదుగా. इस तरह नहीं बताया ना. కాబట్టి మనం ఏ ఆదివారం ఇయ్యొచ్చు. इसलिए हम कोई भी इतवार दे सकते ఇక్కడ हैं. చెప్పలేదు కదా. नहीं बताया ना बोलते. కానీ ఒకటి మర్చిపోతున్నారు వాళ్ళు. लेकिन एक बात भूल जाते हैं. సైతాన్ ఎప్పుడు కూడా शैतान को మనిషిని देखो, వాక్యాన్ని వ్యతిరేకంగా తీసుకుని బోధిస్తాడు. तो वचन को वचन का विरुद्ध लेके ही संदेश देता है शैतान. సాతానుడు ఏం చేస్తాడంటే शैतान का काम क्या ఉన్న వాక్యాన్ని తరోడు మరోడు చేసి చెప్తాడు. है? जो वचन है उसे घुमा फिरा कर बताता रहेगा. ఆడేదో విషయాలు చెప్పడు, वो कोई अलग से नहीं बताएगा, మనం వినము కదా. क्योंकि हम नहीं सुनेंगे ఈ ना. ఏడే విషయం గురించి మనం వినము. कोई दूसरी तरह से बताएंगे तो हम नहीं మనం सुनेंगे. రక్షించబడ్డాం కదా. हम उद्धार पाए ना. ఈ వాక్యాన్ని తీసుకుంటున్నాడు. यही वचन को ही लेगा ఈ शैतान. వాక్యాన్ని తీసుకుని వాక్యానికి విరుద్ధంగా బోధిస్తాడు. वचन के खिलाफ संदेश देगा. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? अब क्या कहते हैं वो? ఆదివారం అన్నాడు గాని, इतवार तो बोला है, ఆదివారం అన్నాడు గాని इतवार तो कहा. ఏ ఆదివారం అనలేదుగా. कौन सा इतवार है नहीं बोला था ना. మూడో ఆదివారం, तीसरा इतवार हो, నాలుగో ఆదివారం चौथा इतवार हो, అనలేదు కాబట్టి नहीं बोला है ना. మేము ఏ ఆదివారం ఇస్తాం. इसलिए हम कोई भी इतवार देते. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆదివారం, ఈ నెలలో మొదటి ఆదివారం, రెండో ఆదివారం, మూడో ఆదివారం తీసుకోవటం అయితే ఆయన ఖచ్చితంగా చెప్పేవాడు నెలలో మూడో ఆదివారము మేము కూడుకున్నప్పుడు అనేవాడు అక్కడ. अगर सच्ची में इनकी सोच के अनुसार दूसरा इतवार, तीसरा इतवार ऐसा करके सोचते हैं ना, अगर ऐसा ही सही होगा तो वो जरूर यहाँ पे लिखता, जब हम फलाना इतवार यानी कि दूसरा इतवार या तीसरा इतवार इकट्ठा हुआ तो करके लिखता. పరిశుద్ధాత్ముడు మనకి గుమాఫిరాకే చెప్పడండి. पवित्र आत्मा परमेश्वर हमारे लिए घुमा फिरा कर नहीं बोलेगा, ఖచ్చితంగా పరిశుద్ధం రాయిస్తాడు. तो पवित्र आत्मा ठीक ठीक लिखवाएगा. నెలలో మేము మూడవ శనివారం కూడుకున్నప్పుడు అని రాస్తాడు. तो ऐसा लिखता, मैं हफ्ता में तीसरा महीने में तीसरा इतवार जब बैठे थे बोलता. అయినా ఇక్కడ ఏమని రాశాడు? फिर भी यहाँ ఆదివారం మేము కూడుకున్నాం. लिखा है कि पहले दिन हम अब तक सप्ताह के पहले दिन इकट्ठा ఇక हुआ. దీన్ని నెలలో ఒక ఆదివారం, రెండో ఆదివారం, మూడు అనవాడదు. इसलिए बोलना नहीं चाहिए महीना का या दूसरा तीसरा करके नहीं बोलना चाहिए. ఆదివారం మేము రొట్టె మీద కూడుకున్నాం. बस रोटी तोड़ने गए थे इतवार को. కాబట్టి ప్రతి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ इसलिए जो बपतिस्मा ले चुके हर एक जने కొత్తగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా జన్మించిన ప్రతి విశ్వాసి, जो बपतिस्मा लिए यानी कि पानी के द्वारा आत्मा के द्वारा जो नया सिरे से जन्मा विश्वासी ప్రతి ఒక్కరూ हर एक जने ప్రతి వారం నెల ఆదివారం, हर एक इतवार నెలలో 4 ఆదివారాలు ఉన్నాయా, 5 ఆదివారాలు ఉన్నాయా, यानी कि महीने में 4-5 कितने भी इतवार क्यों ना हो, ప్రతి ఆదివారము हर इतवार రొట్టె విరుచుటలో పాల్గొనాలి. रोटी तोड़ने में शामिल होना चाहिए. ఇది నియమము. ये नियम है. రేపు మనల్ని అండవు అక్రమైన వారులారా అండవు. कल का दिन हमें नहीं कहेगा ये कुकर्म करने वाला बोलकर.
క్రైస్తవులే అందే, वैसे लोगों को ही कहा था, రక్షించబడిన వాళ్లే. उद्धार पाए हुए लोगों ఈ से ही। రక్షించబడిన వాళ్ళు అక్రమంగా నియమాలు లేకుండా చేస్తున్నారు, तो उद्धार पाए हुए लोग ही बेनियम का काम कर रहे हैं, నియమం లేకుండా చేస్తున్నారు. बिना नियम का चल रहे हैं। అందుకని इसलिए అక్రమమైన వారులారా एक कुकर्म करने वालों నా बोला, దగ్గర నుంచి వెళ్ళిపోండి, मेरे सामने से हट మీరు जाओ, వాక్యానుసారంగా నడవలేదు. आप वचन के अनुसार नहीं चला। ఇదిగో సాతాను మిమ్మల్ని వాక్యంలో మిమ్మల్ని వ్యతిరేకంగా చేసాడు. వాక్యంలో शैतान आपको वचन के खिलाफ चला रहे हैं। చాలా మంది కాపర్లు ఉన్నారండి, बहुत सारे चरवाहे हैं, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, मैं जिनको जानता हूँ, అలా నడిచే వాళ్ళు చాలా మంది इस ఉన్నారు. तरह चलने वाला कई सारे। ఆ వాక్యాన్ని ఏంటారంటే దాన్ని వ్యతిరేకంగా తిప్పి చేస్తారండి, जो वचन जो भी लिखा है उसको घुमा फिरा के करने लग जाते हैं। తిప్పి చేస్తారండి. उसका विरोध ఇలా नहीं చాలా करते। చెప్పాలంటే మీకు నేను చాలా చెప్పగలను. इस तरह बताने के लिए कई सारे विषय हैं। ఇలా ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని తరోడు మరోడు చేసి సాతాను చెప్పే బోధ నేను చెప్పగలను మీకు. तो ये वचन को लेकर उसको घुमा फिरा कर शैतान कैसे गुमराह करता है, ऐसे कुछ विषय में बता सकता हूँ। ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. एक और विषय भी बताऊंगा। పిల్లలకు ఇచ్చే బాప్తీసాలు तो बच्चों को जो बपतिस्मा देते हैं, చాలా సంఘాలలో कई सारी कलिसियों में పిల్లలకు బాప్తీసాలు ఇస్తారు. छोटे बच्चों को बपतिस्मा देते हैं, 18 ఏళ్ళు నిండకుండానే బాప్తీసం ఇస్తారు. 18 साल के पहले से ही दे देते हैं। అయితే అక్కడ బైబిల్లో ఏం రాసిందంటే, बाइबल में लिखा हुआ है, కీర్తనాకారుడు రాశాడు, भजनकार लिखता है, నేను స్తన్యపానము చేస్తున్నప్పుడే నాకు నమ్మిక పుట్టించమని వాక్యం ఉంది అక్కడ. तो मैं माँ का दूध पीता बच्चा था तभी तूने मुझे भरोसा रखना सिखाया करके लिखा है। మీరు అడిగితే अगर आप बोलोगे ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తున్నారంటే, आप दोगे क्यों क्यों देते हो बच्चों को बपतिस्मा? అదే నేను అంటుంది, వాక్యాన్ని సైతాను వ్యతిరేకంగా బోధించుద్ది तो పాస్టర్లకి. बच्चों को लेके ही शैतान संदेशकों को उल्टा सिखाती है। అక్కడ ఏమని రాసింది, वहाँ क्या लिखा हुआ है? స్తన్యపానము చేయుచున్నప్పుడే నాకు నమ్మిక పుట్టించేవు. दूध पीता बच्चा था तभी तूने भरोसा करना తల్లి सिखाया। దగ్గర माँ के पास తల్లి దగ్గర సన్యపానము చేస్తుండగానే నాకు నమ్మిక పుట్టించావు. तो दूध पीता था उसी वक्त तूने मेरे को भरोसा दिलाया बोलता है। అందుకని इसलिए ఇక్కడ మా మార్క్స్ వార్తలు ఏమన్నాడు, मरकुस सुसमाचार में क्या कहा? 16వ అధ్యాయంలో 16 अध्याय में 16వ వచనంలో 16వ वचन నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మవానికి శిక్ష విధించబడును. भरोसा करके बपतिस्मा लेगा उसी का उद्धार होगा, जो भरोसा नहीं होगा वो सत्यानाश किया जाएगा। చూడండి అక్కడ నమ్మాడు కదా పిల్లవాడు, कहता है, इसलिए देखो वहाँ पे बच्चे ने भरोसा किया ना, అన్నాడు కదా, कहता है ना, స్తన్యపానము తాగుచుండగానే తల్లి దగ్గరని. वहाँ के पास दूध पीता बच्चा था करके बोला था ना। ప్రియులారా, प्रियो, అతనికి ఏం నమ్మికున్నది, उनको क्या भरोसा है? చిన్న పిల్లోడు छोटा बस बच्चा है, శిశువు, वो छोटा सा शिशु పాలు తాగే పిల్లోడికి दूध पीता बच्चा था। యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి, यीशु मसीह आया था इस संसार ఆయన में, నా కోసం రక్తం वो గార్చాడు, मेरे लिए लहू बहाया था, ఆయన దెబ్బలు తిన్నాడు, उन्होंने मार सहा, ఆయన ఎన్నో శ్రమలు कई सारे क्लेश उठाया, సమాధిలో పెట్టారు, कब्र में रखा తిరిగి गया, లేచాడు, फिर जी उठा, 40 దినాలు అందరూ फिर కనపడ్డాడు, उसके बाद 40 दिन सबको दिखाई दिया। 500 మంది ఎక్కువ మంది చూస్తూ ఉండగా ఒలీవల కొండ నుంచి పైకి వెళ్ళాడు, 500 लोगों से अधिक लोग देखते हुए जैतून पहाड़ से ऊपर उठा लिया गया, మళ్ళీ వస్తాడు फिर से आएगा। అని చిన్నపిల్లవాడు తెలుసా. क्या इस दूध पे बच्चों को पता है क्या? చూసావు సైతాన్ ఎట్లా గుమరావు చేస్తున్నాడు. लेकिन देखो शैतान किस प्रकार गुमराह किया, అంటే కాపర్ల యొక్క ఆ జ్ఞానాన్ని వాడు తినేస్తున్నాడు, यानी कि चरवाहा का ज्ञान को शैतान निगल ले रहा है, ఆలోచించే శక్తి లేకుండా చేస్తున్నాడు. सोचने का शक्ति भी नहीं रखने दे रहे उनके అసలు ఆ पास, పరిజ్ఞానం వాళ్ళకి అర్థం కావట్లా. ज्ञान ही उनके पास है ही नहीं। చిన్న పిల్లవాడికి ఏం, శిశువుకి ఏం తెలుసు, छोटे बालक को क्या पता है? ఆ శిశువు యేసుక్రీస్తు పుట్టిన తెలుసు అసలు ఆ శిశువుకి? क्या उस शिशु को पता है यीशु मसीह भी पैदा हुआ అంత था? గ్రహింపు ఉందా? क्या उतना समझ है उसके అంత पास? గ్రహింపు ఉందా? उतना समझ है क्या? తెలివి లేదు. నా యొక్క కాపర్లకి తెలివి లేదు. హోషియాలు అంటాడు होशे में कहता है 6వ అధ్యాయములో 4 కదా, 4 6 ఉంటుంది చూడండి, 6 4 ఉంటుంది చూడండి, होशे में कहता है मेरे लोग बिना ज्ञान का नाश होते जा रहे हैं। 6 4 చూడండి. హోషియా होशे 6 4 అనుకుంటా, చదవండి ఒకసారి. 6 4 హోషియా. అంతేనా? 4 కదా. ఏమంటాడంటే, क्या कहता है? నా ప్రజలు मेरे लोग జ్ఞానము లేక నశించిపోతున్నారు. बिना ज्ञान के 4 6 बिना ज्ञान के नाश होते जा रहे। చూడండి ఒకసారి చూడండి. होशे का 4 का 6 मेरे ज्ञान के ना होने से मेरी प्रजा नष्ट हो गई। నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, मेरे लोग ज्ञान के बिना नष्ट నీవు होते जा జ్ఞానము నిసర్జించు ఉన్నావు, रहे। तूने मेरे ज्ञान को तुच्छ जाना है, కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. इसलिए मैं तुझे अपना याजक रहने के अयोग्य ठहराऊंगा। నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. इसलिए कि तूने अपने परमेश्वर की व्यवस्था को
तज दिया है, అంటే मैं भी तेरे बाल बच्चों को छोड़ दूंगा। నా పని చేసే కాపర్లు గాని యాజకులు గాని జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. मेरा काम करने वाले चरवाहा हो, याजक हो, कोई भी हो, बिना ज्ञान के नाश होते जा అందుకే रहे। ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం అక్కడ ఏమంటాడంటే, इब्री की 5 की 14 में कहता है, అక్కడ జ్ఞానం పొందిన వాళ్ళు అంటే మేలు కీడులని తెలిసిన వారు. यानी कि यहाँ पे लिखा, हाँ 5 की 14 में 5:14 చదవండి ఒకసారి ఎబ్రీ పత్రిక. इब्रानियों का 5 के 14, जिनके ज्ञानेन्द्रिय अभ्यास करते करते भले बुरे में भेद करने में निपुण हो गए हैं। ప్రైజ్ ద లార్డ్. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అర్థమైందా? लिखा हुआ है यहाँ पे 14 वचन में 5 का, ఏమంటాడు? వయసు వచ్చిన వారు जो सयाने हैं, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన వారు. कहता है कि ज्ञानेन्द्रिय अभ्यास करते करते भले बुरे का भेद करने में निपुण हो गए हैं। జ్ఞానేంద్రియములు కలిగిన వారు. ज्ञानेन्द्रिय अभ्यास करते, జ్ఞానేంద్రియాలు వికసించాలండి. ज्ञानेन्द्रिय जो है विकसित होना ఈ है లోకములో इस संसार में। ఆ వయసు వచ్చిన వారు जिनके वो लोग जो सयाना हो चुके हैं, వాళ్ళు మనకు 18 సంవత్సరాలు దాటితేనే 18 साल पूरा होने पर ही, ఇక్కడ చూడండి, या देखिए 30 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు ఉన్నవారే యాజకత్వం చేయాలి. याजक तो वही लोग करना होगा जो 30 से ज्यादा हो और 50 के अंदर हो, వాళ్ళనే ఎన్నుకోమన్నాడు. उन्हीं को चुनने के लिए कहा ప్రతి था। గోత్రంలోనూ हर गोत्र में से 30 సంవత్సరాలు దాటిన వారిని ఎన్నుకోమన్నాడు దేవుని 30 साल పనికి. जिनकी पूरे पार हो चुके हैं, उन्हीं को चुनने के लिए कहा। ధర్మశాస్త్ర ప్రకారంగా व्यवस्था के अनुसार యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. मसीह यीशु व्यवस्था को पूरा करने के लिए आए हैं। అందుకే యేసు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. इसलिए यीशु मसीह भी 30 वर्ष पूरा होने के बाद ही बपतिस्मा लिया था। అప్పుడే దేవుని పనికి ఆయన పని చేసి వచ్చాడు. तभी प्रभु का काम करने के लिए आगे आया। కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ యొక్క ఇండియా ప్రకారంగా 18 సంవత్సరాలు దాటితేనే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరైపోయి సొంతగా వాళ్ళు ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా చేయొచ్చు. तो इसलिए अब अपने हिंदुस्तान के अनुसार भी 18 साल पूरा होने पर भी माँ बाप से भी अलग अपना सोच रख सकता है, खुद की इच्छा को पूरा कर सकते हैं। అందుకని యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु మీ యొక్క బోధకుడు పొన్నీడా అని అడిగినప్పుడు, जब आपके संदेश है क्या कर नहीं देगा करके पूछा तो ఇతన్ని కనుక్కుంటానని చెప్పి పేతురు యేసు ప్రభు కనుక్కున్నప్పుడు, पतरस जाके मसीह यीशु से पता किया కుమారులు స్వతంత్రులేనా అడిగినప్పుడు, वो तो स्वतंत्र है क्या करके पूछा, అయినా మనం వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. फिर भी हम उनका रुकावट नहीं बनना चाहिए। మన భారతదేశంలో तो हमारे भारत देश में 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ 18 साल जिनकी पूरे हुए हैं, వయసు వచ్చిన వారు यानी कि सयाने हैं, వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. शादी भी अपनी मर्जी कर వాళ్ళకి మంచి सकते కీడులు తెలుసున్నాయి. हैं। उनको अच्छा और बुरा मालूम हो चुका है, తల్లిదండ్రుల యొక్క ఆ విచారాలకు అండర్లో ఉండరు వాళ్ళు. तो केवल माँ बाप की सोच के नीचे ही नहीं रहते, ఆడు చెప్పినట్టు నిజాలు అన్నది ఉండదు. तो उन्हीं के कहने के अनुसार मुझे चलना నాకు करके తెలుస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, वो कहता है हाँ मैं भी जानता हूँ, నాకు ఆలోచన శక్తి ఉంది. मेरे को सोचने की शक्ति है। పిల్లవాడు కాదు, वो बालक नहीं है, పిల్లవాడు కాదు. मासूम बच्चे नहीं है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఆ వాక్యాన్ని తీసుకుని वचन को వాళ్ళు लेकर చిన్నపిల్లలు బాప్తిస్తున్నారు. तो छोटे बच्चों को बपतिस्मा देते हैं। నేను మా ఊరు వెళ్ళినప్పుడు जब मैं अपना गांव गया था, 10 మందికి చిన్నపిల్లలకు బాప్తిస్తున్నారు. 10 लोगों का छोटे बच्चों को ఈ बपतिस्मा వాక్యాలు చెప్పి వాళ్ళని గుమ్మరాగు చేస్తున్నారు. यही वचन बताकर उन्हें धोखा में डाल रहे थे। చేస్తుంది ఎవరు? సైతాను. कौन మోసపరుస్తున్నారు. कौन कर रहे? शैतान कर रहे। చేస్తుంది ఎవరు? कौन? సాతాను. शैतान कर रहे। ఈ సత్యమనే వాక్యాన్ని తీసుకుని सच्चे वचन को लेकर వాళ్ళని ఏం చేస్తుంది? తిప్పించి మళ్ళీ చేస్తున్నాడు. उन्हें क्या कर रहे? उन्हें गुमराह कर रहे। వాళ్ళకి అర్థం కావట్లా. उन्हें समझ में नहीं आ మేము रहा। మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు. सोचते कि हम अच्छा ही कर रहे। సాతాను బోధ, शैतान का संदेश, ఇది సాతాను బోధ. शैतान का వాళ్ళ संदेश, క్రియలను బట్టి మనం తెలుసుకోవాలి. कार्यों के द्वारा हमें जानना है। వాళ్ళ మీద మన కోపమే లేదు, उनके ऊपर हमें कोई गुस्सा नहीं है, మనకేమన్నా శత్రులేం కాదు. ना कोई हमारे शत्रु है वो। కానీ ప్రభు పనిని గనక కరెక్ట్ చేయకపోతే బాధేస్తుంది. अगर प्रभु परमेश्वर का काम ढंग से नहीं करेगा तो అందుకే तकलीफ యేసు ప్రభు होती। మీరు ఆత్మను పొందుకోండి అన్నాడు. इसलिए मसीह यीशु ने कहा तुम आत्मा पालो। ఆత్మ పొందుకుంటే సేవకు రాకూడదండి. बिना आत्मा पाए सेवा में नहीं आनी పిలుపు चाहिए, లేకుండా సేవకు రాకూడదండి. बिना बुलाहट का सेवा में नहीं आना అందుకే चाहिए। అంటాడు కల్పనా కథలు చెబుతూ, इसलिए कहता है कल्पना कहानियों को बताते हुए, వాళ్ళు అంటారు కల్పనా కథలు చెబుతూ मनगढ़ की कहानी అనుకూల బోధకులు ఏర్పరచుకుని దురశివులు గలవారై ఉన్నారన్నారు. अपनी इच्छा के अनुसार का संदेशकों को चुनने का
कान की खुजली रखने वाले करके నీ వలన లాభం సంపాదించుకుంటున్నారు వాళ్ళు. आपके द्वारा फायदा उठाते हैं। అది పాపం అర్థం కావట్లేదు చాలా మందికి, ये बात बहुत सारे लोगों को समझ में नहीं आ रही, చాలా మందికి అర్థం కావట్లేదు ఈ समझ में విషయం. नहीं आ रहे। అర్థమైన మాకు जिनको ये समझ में आ गया మేము చెప్తూ ఉంటాం, हम बताते हैं ఇలా ఉండండి అయ్యా, इस तरह रहो, ఇలా ఉండండి అయ్యా. इस तरह रहो। సభల్లో కూడా చెప్తూ ఉంటాం, सभाओं में भी बताते हैं, సత్యాన్ని బోధిస్తాం. सच्चाई का संदेश देते हैं। చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते చాలా हैं చక్కగా చెప్పారు అయ్య గారు, बहुत अच्छे बताया, వాక్యంలో ఉన్నట్టుగానే वचन में जैसा लिखा है। వాక్యాన్ని అటు ఇటు తరోడు మరుడు చేసి చెప్పటం సైతానికి అలవాటు. तो शैतान को आदत हो कि वचन को गुमराह फिरा के बताने के लिए। యేసుప్రభు అంటాడు యోహాను 10వ అధ్యాయంలో, यीशु मसीह कहता है यूहन्ना का 10 మొదటి నుంచి వాడు హత్య చేసేవాడే. पहले से वो हत्यारा है, మొదటి నుంచి पहले से। ఎక్కడి నుంచి అండి? कहां से? ఆదిలో నుండే, ఆదిలో నుండే. आदि से ही। చూడండి देखिएगा 3వ అధ్యాయము ఆది కాండము, उत्पत्ति का 3रा, ఆడు ఆది నుండే అంతకుడు అంట. आदि से वो हत्यारा है, ఆది నుండే అంతకుడు వాడు. आदि से वो हत्यारा వాడు है, అలవాటు ప్రకారం చేస్తాడు. वो आदत के अनुसार वो काम करता ఈనాడు है। బోధకులను వాడు అలవాటు ప్రకారంగా వాడుకుంటున్నాడు. संदेश लोगों को भी अपने आदत के अनुसार वो జ్ఞానం इस्तेमाल లేకుండా करता है। చచ్చిపోతున్నారు. बिना ज्ञान के नाश होते जा रहे हैं। వాక్యాన్ని తిప్పించి మళ్ళీ చెబుతున్నారు. वचन को गुमराह करके అది बताते हैं। చేస్తుంది సాతానుడు. ये काम कराता है शैतान। చూడండి ఈ 3వ అధ్యాయంలో, उत्पत्ति का 3रा अध्याय, చూడండి ఈ 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పాము అంట కపటం కలిగిందని ఆ స్త్రీతోటి ఏం చెప్తుందంటే, తోటలోని ఏ చెట్టు ఫలాన్నైనా మీరు తినకూడదని దేవుడు నిజంగా మీకు ఆజ్ఞాపించాడా? చూడండి यहाँ लिखा है, परमेश्वर यहोवा ने जितने बनेलु पशु बनाए थे उन सब में सर्प दुष्ट था। उसने स्त्री से कहा, क्या सच है कि परमेश्वर ने कहा तुम इस वाटिका के किसी वृक्ष का फल ना खाना? చూసారా देखा ఆయన ఏం చెప్పాడు అసలు? उन्होंने क्या बताया आखिर? దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने क्या ఇక్కడ कहा? సాతాను ఏమంటున్నాడు చూడండి, या क्या कहता सातान ఆ को? స్త్రీతో, स्त्री से, స్త్రీని అంటున్నాడు, స్త్రీసే కదా. ఓ స్త్రీ, ఈ తోటలోని ఏ చెట్లు ఫలానైనా మీరు తినకూడదని దేవుడు నిజంగా మీకు ఆజ్ఞాపించాడా? क्या सच है कि परमेश्वर ने कहा तुम इस वाटिका के किसी वृक्ष का फल ना खाना? కానీ ఆయన ఏమన్నాడు చెప్పండి? लेकिन उन्हें क्या कहा था? 2వ అధ్యాయము 2रे अध्याय ఆది కాండము उत्पत्ति 9వ వచనం वचन 9, చూడండి ఆయన ఏమన్నాడు. उन्होंने क्या कहा? చూపునకు రమ్యమైనదిగా ఉండి తినటానికి మంచి ఫలాలను సకల విధమైన చెట్లను తోట మధ్య జీవవృక్షాన్ని మంచి చెట్లు ఇచ్చే వృక్షాన్ని యెహోవా దేవుడు నేల నుంచి మొలిపించెను. और यहोवा परमेश्वर ने भूमि से सब भांति वृक्ष और देखने में मनोहर और जिनके फल खाने के अच्छे हैं उगाए, और वाटिका का बीच में जीवन के वृक्ष को जो भले या बुरे का ज्ञान के वृक्ष को भी लगाया है। అంటే చూడండి 3వ వచనంలో, తోట మధ్యనున్న చెట్ల ఫలాన్ని మీరు తినకూడదు, ముట్టకూడదు, అలా చేసి మీరు చనిపోతారని చెప్పింది ఇక్కడ 3వ అధ్యాయం 3వ వచనంలో అవ్వ. तो 3रे अध्याय का 3रे वचन में हव्वा कहती है, पर जो वृक्ष वाटिका के बीच में है उसके फल के विषय में परमेश्वर ने कहा कि ना तो तुम उसको खाना ना उसको छूना, नहीं तो मर जाओगे। చూడండి देखिए ఇక్కడ సాతాను అడిగిన దానికి जो शैतान ने जो पूछा था, ఇక్కడ అవేమంది? हव्वा क्या कहती है? తోట మధ్య ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, ముట్టకూడదు, అలా చేస్తే మీరు చనిపోతారని దేవుడు तो ఆజ్ఞాపించాడు. वाटिका के बीच में जो पेड़ है उसका फल को ना खाना ना छूना, ऐसा करने से तुम मर जाओगे बोला। ఇక్కడ 1వ అధ్యాయము 29వ వచనం కనుక చదివితే ఆది కాండము, उत्पत्ति का 1:29 कहेगा पड़ेगा तो, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ప్రతి విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టును, ఫలాలు కాచే ప్రతి వృక్షాన్ని మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అన్నాడు. परमेश्वर ने उनसे कहा था, सुनो जितने बीज वाले छोटे छोटे पेड़ सारी पृथ्वी के ऊपर है, वो जितने वृक्ष को बीज वाले फल होते हैं वे सब मैंने तुमको दिया है, वे तुम्हें भोजन के लिए हैं। కానీ మంచి చెడులు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు, తింటే చస్తారు. लेकिन भला और बुराई को बताने वाला वृक्ष फल नहीं खाना, खाने से मर जाओगे। ఇక్కడ 16వ వచనం 2వ అధ్యాయం 16వ వచనం కనుక చదివితే 2:16 पड़ेगा तो, 2వ అధ్యాయం 16వ వచనం, 2:16, యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు, తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాలను నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు. और यहोवा परमेश्वर ने आदम को आज्ञा दी कि तू वाटिका के सब वृक्षों का फल बिना गटके खा सकता है। 17వ వచనం, 17 वचन, మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని నువ్వు తినకూడదు, నువ్వు వాటిని తినదుమున నిశ్చయముగా చస్తావు. पर भले या बुरे का विज्ञान का जो वृक्ष के उसका फल तू कभी ना खाना, क्योंकि जिस दिन तू उसका फल खाएगा उसी दिन अवश्य तू मर जाएगा। అయితే ఇక్కడ సాతానుడు ఏమన్నాడు? यहाँ शैतान ने क्या कहा था? 5వ వచనంలో, 5वें वचन, 5వ వచనం 4వ వచనం 3:4 3 का ఆది 4 కాండం. में,
ఆ స్త్రీతో పాము ఏమంటుందంటే సర్ క్యా మీరు कहती? నిశ్చయముగా చనిపోరు, तो निश्चय नहीं मरोगे, మీరు అది తినే రోజున మీ కళ్ళు తెరవబడతాయి, जिस दिन खाओगे तुम्हारी आंखें खुल మీరు మంచి जाएंगी, చెడ్డలు తెలిసిన వారు అవుతారు, तुम्हें बड़े और बुरे का ज्ञान मिल దేవుడు जाएगा, లాగా మీరు అయిపోతారు, దేవతలాగా అయిపోతారు. तो परमेश्वर का तुल्य हो जाओगे. చూసారా देखा వాక్యాన్ని ఎట్లా చెప్పాడండి? वचन को कैसा करा, మీకు అర్థమవుతుంది ఇప్పుడు? आपको समझ में आ रहा है? వాక్యాన్ని తిప్పించి మళ్ళీ చెప్పేశాడు. वचन को गुमराह करते हुए बताया है. సత్యాన్ని ఎలా చెప్పేశాడు? सच्चाई को किस प्रकार बताया, అది సాతాను చేశాడు. ये शैतान करने वाला काम. మీకు రెండు మంచి ఉదాహరణలు చెప్పాను నేను. मैं दो आपके एक सादृश्य बताया, రెండు ఉదాహరణలు చెప్పాను. दो सादृश्य बताया. ఇది మీరు పరిశీలించుకోండి అంటున్నాడు. आप इसे परखो. మీరు పరిశీలించుకోకపోతే దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తాడు? आप ना परखते हुए परमेश्वर से मांगोगे तो वो क्या बताएगा? పేతురు అంటున్నాడు, पतरस कहता है, యోహాను అంటున్నాడు, యోహన్నా कहता వీళ్ళు है, అపోస్తులు ये प्रेरित लोग हैं, సత్యం చెబుటానికి ఇలా ప్రపంచానికి పంపించాడు. सच्चाई बताने के लिए परमेश्वर ने दुनिया भर में इनको भेजा. వాళ్ళు చెబుతున్నారు, वो बता रहे, మీకు మీరే పరీక్షించుకోండి, अपने आप को परखो. మీకు ఆ తెలివి కావాలని అడగండి, आपको इस प्रकार का ज्ञान चाहिए करके मांगो. మంచి బోధని अच्छा संदेश స్వీకరిస్తేనే स्वीकार, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. अच्छे स्वास्थ्य बना మంచి रहेगा. నీరు తాగితే, अगर अच्छा पानी पियोगे, మంచి ఆహారం తింటే, अच्छा खाना खाओगे. ఈ మధ్యన చూడండి इन दिनों में देखो రాజకీయ నాయకులు राजनेता लोग, వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుందో తెలుసా? उनका खाने वाला खाना कैसा होगा पता है? ఆర్గన్ అంటే ऑर्गेनिक, ఆ అవి మంచి दवाई लेके. దవాయి లేకుండా ఏమి వేయకుండా వాటిని తెప్పించుకుని ఇంపోర్ట్ చేసుకుని తింటున్నారు. तो राजनेता लोग ऐसा खाना खाते बिना दवाई डाले हुए, खाना खाते वो लोग जो పైసా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, जिनके पास ज्यादा पैसा है, బాగా ధనవంతులు, जो ज्यादा धनवान है, వాళ్ళు సొంతగా పండించుకు తింటున్నారు. खुद अपना बना के खाते, यानी कि उगा के खाते हैं. కొంతమంది దిగుమతి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. कुछ लोग कई ऐसे चीज को मंगवा के खाते हैं, అంటే శరీరం బాగుండాలి, यानी कि शरीर अष्टपुष्ट रहे, ఆరోగ్యంగా ఉండాలి. आरोग्यता ఈ बना रहे. మందులేసినవి, ये जो दवाई ఈ डाले, ఎరువులేసినవి, जो कुछ दवाई डाले ना वो ना खाए, కల్మషమే ఉన్నాయి, जो गंदा हो चुके हैं, తింటే పాడైపోతామని तबीयत खराब हो जाएगा बोल के శరీరాని కోసమే ఎంతగా ఆలోచిస్తున్నామే. देह के लिए इतना कुछ सोचते हैं. 70 ఉంటాము, पता नहीं 70 साल जिएंगे 80 సంవత్సరాలు ఉంటాము, या 100 90 80 साल जिएंगे, అధికంగా ఉంటే 90 ఉంటాము. ज्यादा से ज्यादा तो ఈ 90 साल. శరీరం కోసం ఇంత శ్రేష్టమైనవి నాణ్యమైన ఆహారం మనం కావాలనుకుంటున్నామే. इस देह के लिए इतना श्रेष्ठ और उचित चीजें चाहिए करके हम खोजते हैं. నిత్య జీవం, अनंत जीवन, నిత్య జీవంలో మనకి अनंत जीवन में जाना है हमें. ఎలాంటి స్వచ్ఛమైన ఆహారం तो కావాలండి? उसके लिए हमें कितना साफ साफ अच्छी खाना चाहिए. వాక్యంలో ఉన్నదన్నట్టుగా వినాలి. वचन जो है जैसा कि वैसा ही हमें అది सुनना चाहिए. చెప్పాల్సింది పరిశుద్ధాత్ముడే. बताने वाला है पवित्र आत्मा. పరిశుద్ధాత్ముడి పిలుపు, पवित्र आत्मा का बुलाहट. ఆయన ఎన్నుకుంటే, अगर उनका चुना ఆయన होगा, పిలిస్తే, अगर उनको बुलाया होगा, సేవకుడు ఆయన మీద ఆధారపడితే, अगर सेवक उनके ऊपर निर्भर हो जाएगा, ఎవరి మీద ఆధారపడ్డాడు? और किसी के ऊपर निर्भर ఏ नहीं होगा, డినామినేషన్ మీద ఆధారపడ్డాడు? किसी भी डिनोमिनेशन के ये ऊपर निर्भर नायकुల మీద नहीं, ఆధారపడి किसी भी नेतृत्व करने वालों के ऊपर निर्भर नहीं. చాలా మంది అంటారు, कई सारे लोग बोलते हैं, మా పాస్టర్ గారు చెప్పాడండి. हमारे पास्टर जी ने बताया. మరి తప్పు కదా ఇది? ये गलत है ना बोलते तो, ఏదైనా ఆయన చెప్పాడుగా. कुछ भी हो हमारे पास्टर जी ने. కాదమ్మా ఇట్లా ఉంది వాక్యం, नहीं नहीं ऐसा वचन तो ऐसा लिखा వాక్యం हुआ. ఇలా ఉంది. हम बोलते वचन ऐसा మా लिखा. అయ్యగారు చెప్పాడండి, नहीं नहीं हमारा पास्टर जी बोला. మా అయ్యగారు చెప్పాడండి. हमारा पास्टर जी ने बोला. తప్పు చెప్పాడంటుంటే गलत बताए तो ఎన్రో नहीं सुनते, ఎన్రో नहीं सुनते. యేసు ప్రభుని తిట్టినా ఏమనరండి? यीशु मसीह को गाली दो तो भी कुछ नहीं ఈ बोलेंगे. తప్పుడు వాక్యం చెప్పే పాస్టర్లంటే బొగ్గును మండుతారండి. गलत संदेश देने वाला पासवान को कोई कुछ बोले तो विश्वासी गुस्सा कर देते. మా పాస్టర్ గారు మంచిగా చెప్తాడు, हमारे पास्टर जी अच्छे बोलते हैं, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, जो है वह बताते हैं. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్తాడని ఒక మంచి సాక్ష్యం మనకు ఉండాలి. अच्छी गवाही होनी चाहिए, जो वचन में लिखी हुई है जैसा है वैसे ही बताते हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభుల వారు मसीह यीशु ఆ యొక్క పాత్ర ఎత్తుకొని जब वो रोटी लेकर, ఆయనకు తెలిసాక उनको पता था నన్ను చంపుతారు, मुझे पकड़ेंगे, నేను मारेंगे, చనిపోతాను, मैं खत्म हो నన్ను जाऊंगा, సమాధిలో పెడతారు कब्र में रखेंगे. అని తెలుసు ఆయనకి. वो जानता था. అయితే तो फिर ఆ పాత్రను ఎత్తుకొని इस कटोरे को लेकर, ఇదిగో నా శరీరము, वो रोटी को लेकर कहा ये मेरी देह है. చూడండి देखिए 26వ వచనము, मत्ती का 26, 26 मत्ती का 26 का 26, ఇది నా శరీరము, ये मेरी देह. ఆయన మరణం తెలిసిన వాడై ఉండి वो अपनी मृत्यु के बारे में जानता था. ఇది నా శరీరము. और कहने लगा ये मेरा देह है. ఆయన తర్వాత ఒక పాత్ర తీసుకొని उसके बाद उन्होंने कटोरा लिया, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి शुक्रगुजारी करा వారికి ఇచ్చి, और उन्हें दिया, దీనిలో మీరు త్రాగండి, इसमें से तुम पियो. ఇది అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా క్రొత్త నిబంధన రక్తము. क्योंकि ये वाचा का मेरा वे लघु है जो बहुतों के लिए पापों की क्षमा के निमित्त बहाया जाता है. నా తండ్రి రాజ్యంలో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా తాగు రోజు వరకు నేను ఇక త్రాగనని చెప్తున్నాడు. मैं तुमसे सच कहता हूँ कि दाग का ये रस उस दिन तक कभी ना पीऊंगा
जब तक तुम्हारे साथ अपने पिता के राज्य में नया ना पीऊं। ఎంత గొప్ప వాళ్ళని మనం कितना अद्भुत हम लोग, कितना महान నిజంగా కరెక్ట్ గా వాక్యానుసారంగా కనుక మనం నడిస్తే सच में वचन के अनुसार हम चलेगा तो మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. हमारे लिए वो इंतजार कर रहे हैं। మనం అక్కడ ఆయనతో కలిసి మళ్ళీ ఈ పస్కా ఈ భోజనం మనం అక్కడ చేస్తామంట. तो उन्हीं के साथ मिलकर इस बोझ को हम करेंगे उनके साथ। నియమం లేకుండా చేస్తే अगर बिना नियम का करेगा तो అక్రమైన వారు వెళ్ళిపోండి. बोलेगा बिना नियम के लोग चले जाओ। మీరు సైతాను చేసిన గుమ్మరాకులో పడిపోయారు और కానీ शैतान ने आपको धोखे में रखा, आप उस धोखे में पड़ నా गए। వాక్యం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మని ఆధారపడి మీరు చెప్పలేదు. तो मेरे वचन जो है उसके लिए पवित्र आत्मा के ऊपर निर्भर होकर नहीं बताया आपको। కొలలు కొండయండి, इस तरह बहुत सारे विषय हैं। సంఘాలు కొలలు కొండయండి, कलीसिया भी बहुत सारे ऐसे हैं। కల్పనా కథలు చెబుతున్నారు, कल्पना की मनगढ़ की कहानी बताते ఏదో हैं, నేర్చుకుని వస్తారు. जो सीख के आते हैं। 3 సంవత్సరాలు ఎక్కడో నేర్చుకుంటారు, 3 साल का और सीख के आते हैं। బైబిల్ స్టడీలు అంటారు, बाइबल स्टडी बोलते हैं। మానవ జ్ఞానంతో నేర్చుకుని వస్తారు. इंसान के ज्ञान से सीख के आते కానీ దేవుని దగ్గర కూర్చోవాలండి, हैं। लेकिन परमेश्वर के पास बैठना है, దేవుని దగ్గర కూర్చోవాలి. परमेश्वर के पास बैठना కాబట్టి है। రాత్రి इसलिए आज रात को చూడండి, देखिए ఈ శ్రమల దినాల్లో इस क्लेश के दिनों में మొదటి రోజు లైవ్ లో तो पहला लाइव में యేసు ప్రభువును చంపాలని చాలా ప్లాన్ చేస్తూ ఉన్న సమయం, यीशु मसीह को पकड़ने का और मार डालने का योजना ఎక్కడ का समय था। చంపాలి అని ప్లాన్ చేస్తున్న कहाँ సమయం, हम पकड़ेंगे, कैसे मारेंगे करके सोच। అల్లరి జరగకుండా చంపాలి పట్టుకోవాలని ప్లానింగ్. तो उनकी योजना था उल्लड़ नामा चाहे लोग ऐसा हम पकड़े करके। ఈ యోధా ఇస్కరియోతుల్లో సైతానుడు జొరబడి యేసుని ఆయన నమ్మేసేయాలని ఆ ధనం కోసం ఎదురు చూస్తున్న సమయం, ये समय ऐसा था यहूदा इस्करियोत यीशु मसीह को पकड़वाने के लिए मोल लेना चाहता था। తెలియనట్టుగా యేసు ప్రభు యొక్క నటిస్తూ ఉన్నాడు. तो अनजान जैसा, मुझे पता ही नहीं जैसा यीशु के साथ व्यवहार कर रहा యేసు था। ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు, यीशु मसीह के साथ 3.5 वर्ष घुमा, నటిస్తున్నాడు नाटक कर रहा था, నటిస్తున్నాడు. नाटक कर रहा था। చూసారా, నేను చెప్పుకున్నా వేషధారుల వలె ఉన్నాడని. तो कल के मैंने सुना था पाखंडियों के समान, వేషధారులాగా ఉన్నాడు. पाखंडी के समान रहा। యేసు ప్రభు చెప్పాడు, यीशु मसीह ने बताया మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు. आप में से एक मुझे पकड़वाने वाला है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం ఏం इस నేర్చుకోవాలంటే वचन के द्वारा में क्या सीखना है, ఆయనతో పాటు మనం కూడా శ్రమలు అనుభవించాలి. उन्हीं के साथ हम भी क्लेश उठाना है। ఆయన వదిలిపెట్టిన వాళ్ళు మనల్ని కూడా వదిలిపెట్టరు. जो उन्होंने उनको नहीं छोड़ा, लोगों ने हमको भी नहीं छोड़ेंगे। అయినా మనం ధైర్యంగా फिर भी हमें मसीह रहे, ప్రభు పనుల్లో प्रभु ఉండాలి. का काम में रहना है। చూడండి, యేసు ప్రభుల వారు देखिए मसीह यीशु को క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. तो नए वाचक को तैयार कर रहे हैं। అది ఒక పాత్ర తీసుకుని, एक पात्र लिया, ఇది నా శరీరము, एक रोटी लेके कहता है ये मेरा ఇదిగో देह ఇది है, మీరు తినండి. इसे खाओ। ఇంకొక పాత్ర తీసుకుని, एक और पात्र ఇది लिया, నా రక్తము, ये मेरी लहू है, మీరు తాగండి. आप पियो। ఇది క్రొత్త నిబంధన రక్తం, ये नया वाचक का लहू है, बोलता క్రొత్త నిబంధన రక్తం. है। नया वाचक का लहू। కాబట్టి इसलिए యేసు ప్రభుల వారు मसीह यीशु మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యమైనటువంటి సందేశం. तो हमारे लिए दिया बहुत अद्भुत संदेश है ये। ఈ శ్రమల దినాల్లో మొదటి రోజు ये क्लेश के दिनों का आज का संदेश లైవ్ లో लाइव के మనం द्वारा ఈ రోజు యేసుక్రీస్తు యొక్క ఆయన జరగబోయే ఆ భయంకరమైన యాతన శిలువ సందేశానికి ముందు విషయాన్ని మనం తెలుసుకున్నాం. तो उनके साथ जो क्रूस में होने वाली यातना के पहले का संदेश को आज हम सुन रहे हैं। మరణము తెలిసిన వాడై ఉన్నా, वो खुद को पता है मेरी मृत्यु होने वाला है, ఆయన దేవుడు ఏది చెప్పాడో అది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. फिर भी परमेश्वर ने जो कुछ उनको कहा गया था वो करने के लिए बिल्कुल మనం ఏం तैयार है। నేర్చుకోవాలంటే, हमें क्या सीखना है, ఎన్ని సమస్యలున్నా, चाहे कितना भी ఎన్ని समस्या శోధనలున్నా, चाहे कितना परेशानी क्यों ना ప్రభువులో हो, సత్యంలో నడవాలి, प्रभु की सच्चाई में चलना है, వాక్యానుసారంగా నడవాలి. वचन के अनुसार ही चलना है। ఇది మనం నేర్చుకోవాలి, इसी बात को सीखे हम, ఇది మనం నేర్చుకోవాలి. हमें सीखना होगा। నేర్చపడొద్దు, कमजोर नहीं होना, నేర్చపడొద్దు, ठंडे नहीं होना, సమస్యల గురించి భయపడొద్దు. समस्याओं को लेकर नहीं डरना, నిందలు అవమానాలు వస్తాయి మనకి, निंदा और अपमान होगा, అయినా ప్రభు మనల్ని వదిలిపెట్టడు. फिर भी परमेश्वर हमको नहीं छोड़ेगा। ఎడవను ఎడబాయను అన్నాడు. उन्होंने कहा था मैं ना आपको त्यागूंगा ना छोड़ूंगा, ఎడవడు ఎడబాయుడు. ना त्यागेगा ना ఆయన छोड़ेगा। ప్రభువు वो प्रभु है, మనల్ని చక్కగా నడిపిస్తాడు. वो हमें अच्छी तरह चलाएगा। ఎందుకంటే ఆయన కుమారుని ఇవ్వటానికి వెనకాని వాడు మనకి ఎందుకు అడిగితే అన్ని ఇవ్వడో, अपने पुत्र को देने के लिए पीछे नहीं हटा, तो बाकी कुछ हम मांगने से क्यों नहीं ఎందుకు देगा, ఇవ్వడు మనకి, क्यों नहीं देगा, అన్ని ఇస్తాడు. वो सब कुछ देगा। కాబట్టి ఈ రోజు సందేశం ద్వారా आज के संदेश के ఒకటి द्वारा మనం ఏం తెలుసుకోవాలంటే, क्या सीखा हमने, యేసు ప్రభు మరణానికి సిద్ధంగా ఉన్నాడు, यीशु मसीह मृत्यु के लिए तैयार थे, ఆయన దేవుని పని చేశాడు. फिर भी परमेश्वर का काम ఆయన किया। పట్టబోయే వాళ్ళు ఎవరో చెప్పాడు. उनको कौन पकड़वाने वाला था वो भी కాబట్టి जानता మనం था। చేసే రహస్యమైన పాపాలు, इसलिए हम जो गुप्त में करते हैं మనం पाप, ఆలోచించే తప్పుడు ఆలోచనలు हम सोचने वाला गलत सोच అన్ని ప్రభువుకు తెలుసు, सारे प्रभु जानते అన్ని हैं, ప్రభువుకు తెలుసు. सब बातों को जानते हैं। కాబట్టి इसलिए మనం నీతిగా ఉందాం, इसलिए हम धर्मता से रहेंगे, ఉపవాసాలు చేస్తున్నాం, उपवास कर रहे हैं, ఉపవాసంలో ఇంకా దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని బాగా భుజిద్దాం. और उपवास के दिनों में आत्मिक रोटी को और सेवन करेंगे। రండిది దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాలు
ప్రార్థనలో గడుపుదాం. आइए थोड़ी देर प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो ఈ రాత్రి इस रात को, ఈ లెంటి డేస్ లో, इन लेंट दिनों में, అంటే శ్రమల దినాల్లో क्लेश के दिनों में లైవ్ లో మొదటి రోజు మాట్లాడారు. लाइव में पहला दिन आपने बात किया, ఏ వందనాలు చెల్లిస్తాం. धन्यवाद कहते हैं। మేము కూడా ప్రభు हम भी प्रभु जी ఇదిగో నీ వాక్యం విని तेरे वचन सुन నీతో పాటు అంటు కట్టబడి ఉంటాం. तेरे साथ हम जुड़ के रहेंगे। యోధా ఇస్కరిత లాగా ఉండవు నాయన, यहूदा की सूरत जैसा नहीं रहेगी, అలా ఉండవు నాయన. ऐसा नहीं रहेंगे, మేము అలా ఉండం ప్రభు. ऐसा नहीं रहेंगे। ఓ నీ కొరకు నాయన, आपके लिए ఓ నీ వాక్యానుసారంగా तेरे वचन को अनुसार నడిచే వాళ్ళం ఉంటాం. चलने वाला बनेंगे ఓ प्रभु। సాతాను యొక్క బోధ కాదు నాయన, शैतान का संदेश नहीं, పరిశుద్ధాత్ముడా మీరు దైవదాసుని ద్వారా చెప్తున్న బోధ వినాలి. पवित्र आत्मा प्रभु दास के द्वारा बोलने वाला ఈ संदेश, దాసునితో పరిశుద్ధాత్మ మీరు మాట్లాడుతున్నారు. दास के द्वारा पवित्र आत्मा మీరు बात దాసుల్లో ఉండి करते हैं। మాట్లాడుతున్నారు. दास में रहकर आप बात करते हो, వాక్యాన్ని అందిస్తున్నారు. वचन पहुंचाते हैं प्रभु। స్వచ్ఛమైన వాక్యం, स्वच्छ वचन, పరిశుద్ధమైన వాక్యం, पवित्र वचन, కల్పించే బోధ కాకుండా मिला के बिगाड़ने वाला संदेश नहीं। పరిశుద్ధాత్ముడా మీరే మాకు చెప్పు. पवित्र आत्मा प्रभु आप हमको, వింటున్న బిడ్డలు కూడా గ్రహించడం సహాయం చేయండి. प्रभु सुनने वाले भी समझने के వాళ్ళు लिए నూటికి 100 ఫలించుడు సహాయం చేయండి. वचन के अनुसार फलवंत होने ఈ में వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా शैतान उठा के वचन को బిడ్డల్లో खा ले 100కి 100 जाने ఫలవంతంగా ఎదగాలని पाए। सब में 100 गुना फल लाने, యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं, యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं। आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानियल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।